శ్రీ సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఈ సభలో ఎందరో పెద్దలు, భక్తులు, పండితులు, యోగశాస్త్రంలో ప్రవీణులైన వారు ఎందరో ఉన్నారు. వారికి ప్రత్యేకించి నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథులుగా రావడమే కాకుండా వాత్సల్యంతో ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి, శ్రీమాన్ అనంతకృష్ణమాచార్యుల వారికి కూడా ప్రణమిల్లుతూ, ఇటువంటి పెద్దల సమక్షంలో మనం హనుమద్వైభవ ప్రవచన యజ్ఞం హనుమాన్ చాలీస భాష్య రూపంలో సాగుతున్న దాన్ని పరిపూర్ణం చేసుకోబోతున్నాం. నిన్న వరకు మనం చెప్పుకున్న దానిలో ప్రధానంగా రామచంద్రమూర్తి హనుమంతుని కీర్తించాడు అని పేర్కొన్నారు తులసీదాసులు వారు. రఘుపతి కిన్హి బహుత బడాయి, అక్కడి నుంచి ఎందరందరూ హనుమంతుని కీర్తించారని చెప్తూ, సహస బదను తుమ రోజసగావై అసకహి శ్రీపతి కంటలగావై సనకాదిక బ్రహ్మాది మునీష. అక్కడి నుంచి సనక సనందనాథులు ఎక్కడ కీర్తించారు హనుమంతుణ్ణి, యముడు ఏ విధంగా ఆరాధించాడు, దిక్పాలకులు ఎలా ఆరాధించారు అనే దానికి వివిధ శాస్త్ర ప్రమాణాలతో మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అంతేకాదు అనేక మంది దేవతలు హనుమంతుని కీర్తించారన్న విషయం తులసీదాస్ పేర్కొనడానికి కారణం సంహితా గ్రంథములు. హనుమాన్ చాలీసా ప్రతి వాక్యము కూడా రామాయణము, పురాణములు, సంహితా గ్రంథాలు ప్రమాణాలతోనూ అనుభవంతో రచించినది. కానీ ఉత్తమ కవిత్వము శాస్త్ర ప్రమాణము, స్వానుభవము రెండింటితో కూడి ఉంటుంది. అలాంటి గొప్ప రచన కనుక హనుమాన్ చాలీసాను మనం హనుమత్ సూక్తమని, హనుమద్ ఉపనిషత్తును కూడా వ్యాఖ్యానించుకున్నాం. చతుర్ముఖ పంచముఖశ్చ షణ్ముఖ సహస్రశిష్యాద్విముఖైక వక్త్ర త్రిమూర్తి తేజోమయమాంజనేయం జ్ఞాతుం సమర్థశ్చ నహి త్రిలోక్యాం అంటూ సంహితా గ్రంథంలో మాట ఉన్నది. అంటే చతుర్ముఖుడు, పంచముఖుడు. చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు, పంచముఖుడు అంటే శివుడు, అలాగే షణ్ముఖ కుమారస్వామి, సహస్రశీర్ష అంటే అనంతుడైనటువంటి వాడు. ఇలాంటి వారు అందరూ కూడాను త్రిమూర్తి తేజోమయుడైన హనుమంతుని కీర్తించారు. హనుమంతుడికి త్రిమూర్తి అని పేరుందని చెప్పుకున్నాం. దీనికి ప్రమాణంగా మనం సుందరకాండల శ్లోకములతోనే హనుమంతుడు ఏ విధంగా త్రిమూర్తి స్వరూపుడు, సర్వదేవతాత్మకుడయ్యాడో చెప్పుకున్నాం. అటువంటి త్రిమూర్తి స్వరూపుణ్ణి వర్ణించాలి అంటే ఇంతమంది కీర్తిస్తున్నప్పటికీ కూడా ముల్లోకాల్లో ఏ ఒక్కరూ హనుమంతుడి గురించి పూర్ణంగా వర్ణించలేరు. అటువంటి స్వరూపము. అలాగే హనుమద్ అనుగ్రహం పొందిన సుగ్రీవుని, విభీషణుని ఇద్దరిని పేర్కొన్నారు. తుమ ఉపకార సుగ్రీవ కిన్హ రామమిలాయ రాజపద దిన్హ. అదేవిధంగా తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భై సబుజగజాన. ఇక్కడ నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించాడు అన్నప్పుడు, నీ మంత్రం అంటే నీ ఆలోచన. హనుమంతుడిచ్చిన ఆలోచనను స్వీకరించాడు విభీషణుడు, రాముని శరణు వేడాడు. దానికి తులసి రామచరితమానస ప్రమాణము చూపించుకున్నాం, వాల్మీకి రామాయణ ప్రమాణము చూపించుకున్నాం. మూడవది తుమరో మంత్రం అంటే నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించాడు అంటే సంహితా గ్రంథంలో రామచంద్రమూర్తి హనుమన్ మంత్రాన్ని విభీషణుడికి ఉపదేశించినట్టున్న ప్రమాణాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అది ద్వాదశాక్షరి హనుమన్ మహామంత్రాన్ని రాముని ద్వారా విభీషణుడు ఉపదేశం పొంది జపం చేసినట్లుగా సంహిత చెప్తున్నది. అదే తుమరో మంత్రి విభీషణమాన అని తులసీదాస్ రచించడానికి కారణమైంది. ఇది వ్యాఖ్యానించుకున్నాం. అలాగే జుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. ఇంతవరకు నిన్నటివి స్మరించుకోవడం జరిగింది. ఇవాళ ప్రారంభం. ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధి లాంఘ్యగయ అచరజనాహి. ప్రభుముద్రిక అంటే రామచంద్రమూర్తి యొక్క ముద్రికని ముఖమాహి ముఖంలో పట్టుకుని, అంటే నోటి యందు పెట్టుకుని సముద్రాన్ని దాటావు. ఇందులో ఆశ్చర్యమేం లేదయ్యా అన్నాడు. అంటే హనుమంతుడు రాముడిచ్చిన ముద్రికని ఏ విధంగా తీసుకెళ్ళాలంటే ముఖమాహి ముఖంలో పెట్టుకున్నాడు అనేటువంటి భావం ఇందులో కనబడుతుంది. కానీ ఇది ప్రధానంగా తులసీదాస్ భావం మాత్రం అది కాదు. ఉంగరాన్ని నోట్లో పెట్టుకున్నాడని చెప్పడం కాదు, ఉంగరాన్ని ఎలా పట్టుకు వెళ్ళాడని చాలామంది పరిశోధనలు చేశారు. ఇలాంటి పరిశోధనలు అవసరం లేదు, పట్టుకెళ్ళాడంటే చాలు. అయితే రామచంద్రమూర్తి ఉంగరం ఇచ్చినప్పుడు హనుమంతుడు ఎలా స్వీకరించాడో వాల్మీకే వర్ణించాడు మనకి కిష్కింధకాండలో. దదౌ తస్య తతప్రీత స్వనామాంకోపశోభితం అంగుళీయం అభిజ్ఞానం రాజపుత్ర్యా పరంతప అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాసాదనుప్రాప్తం అనుద్విగ్నాను పశ్యతి అని. ఈ ఉంగరం నువ్వు తీసుకువెళ్ళి సీతమ్మకు చూపిస్తే నేను పంపించే నిన్ను అన్న విషయం తెలుసుకుంటుంది, ఆనవాలుగా ఇది ఉపకరిస్తుంది అనగానే హనుమంతుడు ఎలా స్వీకరించాడో వాల్మీకి చక్కగా చెప్పాడు. తత గృహ్య హరిశ్రేష్ఠ కృత్వా మూర్ధిని కృతాంజలి వందిత్వా చరణోచైవ ప్రస్థిత ప్లవగర్షభ. ఆ ఉంగరాన్ని రెండు చేతులతో తీసుకుని తలపై పెట్టుకుని రామచంద్రమూర్తికి నమస్కారం చేసి బయలుదేరాడు. అయితే తలపై పెట్టుకుని అన్నారు కనుక ఆ తల్లో దోపుకున్నాడని ఎవరో వ్యాఖ్యానం చేశారు.
అక్కడ నమస్కరించినప్పుడు తలపై శిరస్సుపై అంజలి పెట్టుకుని దానిలో ఉంగరం ఉన్నదని తీసుకోవాలి, కానీ అక్కడ పెట్టుకున్నాడని చెప్పకూడదు. ఇంకొకరు ఏం చెప్పారంటే, సాధారణంగా ఈ పంచకట్టు కట్టేటటువంటి విప్రులు ఆ రొంటికి దోపుతారు, అక్కడ అలా పెట్టుకున్నాడు అని కొందరు కవులు వర్ణించారు. అయితే తులసీదాసు నోటి యందు పెట్టుకున్నాడని చెప్పాడు అనడానికి ప్రమాణం లేదు. ఎందుకంటే ఆ వృత్తాంతం రామచరితమానసులో ఏం రాశాడో చూడాలి. రామచరితమానసులో మాత్రం ఆయన నోట్లో పెట్టుకున్నట్టు రాయలేదు, ఇచ్చాడనే రాశారు తప్ప ఎక్కడ పట్టుకెళ్ళాడో రాయలేదు. హనుమాన్ చాలీసాలో మాత్రం ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధిలాంగి గయ అచరజనాహి అంటే ప్రభుముద్రని నోటిలో పెట్టుకు వెళ్ళిన నువ్వు సముద్రాన్ని దాటడం ఆశ్చర్యం కాదు అని దీని యొక్క భావం. అయితే ఇక్కడ విశేషమైన అంశం ఏమిటంటే, దీని భావం తెలుసుకోవాలంటే కొంతమేరకు అధ్యాత్మపరమైన సహాయం తీసుకోవాలి. దాని ప్రకారంగా హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటేటప్పుడు ఒక మాట అంటాడు, రామనామాన్ని పలకడం చేత అపారమైన సంసార సముద్రాన్నే దాటగలుగుతున్నారే, అలాంటి రామనామాంకితమై రాముని హస్తము ద్వారా నాకు అందించినటువంటి ఈ అంగుళీయకం చేతిలో ఉన్నది, నోట రామనామం ఉన్నది, నేను ఈ సముద్రాన్ని దాటడం, అది శతయోజన విస్తీర్ణమైన పరిమితి సముద్రాన్ని దాటడం ఎంతసేపు అంటాడు. అది రామనామ మహిమను చాటాడు ఇక్కడ. దీని ఆంతర్యం ఏంటంటే, ప్రభుముద్రికా మేలుముఖమాహి అంటే ప్రభు ముద్ర అంటే రామనామ ముద్ర, అది నాటుకున్నటువంటిది ఏంటంటే రామతారక మంత్రం. అది నోట్లో పెట్టుకున్నాడంటే నిరంతరం నోటితో రామనామం అంటున్నాడని అర్థం తప్ప ఉంగరం నోట్లో పెట్టుకున్నాడని కాదు. కనుకనే ప్రభుముద్రికా మేలుముఖమాహి అంటే నోట రామమంత్రం ఉన్నటువంటి నేను ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రం అంటే పరిమితి సముద్రం, దాని 100 యోజనాలనే పరిమితి ఉంది. సంసార సముద్రానికి పరిమితి లేదు, అందులో పడి కొట్టుకుంటున్నాం. ఒడ్డు ఒకటి ఉందని తెలియదు, ఒడ్డు చేరాని లేదు. అందుకే చాలామంది సంసార సముద్రంలో ఉన్నవారు ముక్తికి ప్రయత్నం చేయరు, భగవత్ప్రాప్తికి ఉద్యమించరు. ఎందుకంటే వాళ్ళు సముద్రం లోపలే తెలుసు కానీ బయట ఒడ్డుందని కూడా తెలియదు, అందులోనే కొట్టుకుపోతూ ఉన్నారు. ఇందులోనే పుడుతూ ఇందులోనే చేస్తూ మళ్ళీ ఇందులోనే పుడుతూ ఇందులోనే చేస్తూ. తెలివైన వారు ఒడ్డు చేరాలనుకుంటారు. ఒడ్డు చేరుట అంటే తరించుట, అంటే దాటుట. దాటుట అనే దాన్ని తారకము అంటారు ఇక్కడ. కానీ సంసార సముద్రం నుంచి దాటించే మహామంత్రము రామతారక మంత్రం. దానిని నోటి యందు పెట్టుకున్న నేను ఇది దాటడం ఎంతసేపు, సంసార సముద్రాన్ని దాటిస్తున్నదే, ఇది దాటడం ఎంతసేపు అంటాడు. ఆ భావం ఇక్కడ తీసుకోవాలి. ప్రభుముద్ర అన్నప్పుడు ఇక్కడ రామతారక మంత్రము, భగవన్నామం ముద్రితమైనది మంత్రము. ఆ మంత్రమే దాన్ని నిరంతరం జపిస్తున్నటువంటి మహానుభావుడు. ఇలా బయలుదేరిన హనుమ లోపల ఎన్ని సాధించాడండి. మొట్టమొదటి మైనాకుడు, దాని తర్వాత సురస, అటుపై సింహిక, వీళ్ళని అధిగమించి వెళ్ళి లంకిణిని దెబ్బ కొట్టి లంకలో ప్రవేశించాడు. ఆయన ఏవి అడ్డుకోలేకపోయే కార్యాన్ని సాధించాడు. అది సాధించడం అనేది రాముడే చెప్తాడు, మనస్సుతో కూడా ఎవరూ చేయలేని పని నువ్వు చేసేవయ్యా అన్నాడు ఇక్కడ. అంటే ఎవరు సాధించలేని ఒక కష్టసాధ్యమైన పని దుర్గమ కార్యం అంటారు ఇక్కడ. దుర్గమ కాజ్ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. జేతే అంటే ఏ దుర్గమ కాజ్, దుర్గమ కార్యములు ఉన్నాయో తేతే అవన్నీ కూడా సుగమమైపోతాయి. నీ అనుగ్రహం ఉన్న వారికి దుర్గమ కార్యాలు సుగమమైపోతాయి. దీని ద్వారా తులసీదాసు సందేశాన్ని చెప్తున్నాడు, హనుమద్ అనుగ్రహాన్ని సంపాదించండి, దుర్గమమైన కార్యములు కూడా సుగమం చేసుకోవచ్చు. సుగమం అంటే తేలిగ్గా సాధించబడేవి, దుర్గమము అంటే ఎంతో కష్టపడితే కానీ సాధ్యం కానివి, అంతుపట్టనివి అని కూడా. కొన్ని పనులు ఎలా చేయాలో అంతుపట్టవు. అలాంటి చిక్కుమడులతో కూడిన పనులను కూడా హనుమద్ అనుగ్రహం ఉంటే దాటవచ్చు. అంటే తన భక్తుల చేతి కూడా దాటిస్తాడు, ఆయన దాటాడు. ముందు ఆయన చేయగలిగితేనే కదా మనకు ధైర్యం వస్తుంది. కానీ అవి చేసి మన చేత కూడా అవి దాటింపజేయగలడు ఆయన. అందుకే తుమ్హరే అనుగ్రహ సుగమ్, నీ అనుగ్రహం వల్ల ఆయా దుర్గమ కార్యములని సుగమమైపోతాయి. కనుక హనుమత్ స్వామి అనుగ్రహం అటువంటిది. దీనికి అనేక శాస్త్ర ప్రమాణాలు మనకు గోచరిస్తుంటాయి. అందుకే హనుమద్ ఆరాధన చేసిన వారికి ఆయన అనుగ్రహం వల్ల అన్ని సుగమమవుతాయని ఊరికిన భక్తితో అనడం కాదు, ఎన్ని శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ఆ శాస్త్ర ప్రమాణంగా మనం చూస్తే సుదర్శన సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో యస్తు గేహే హనుమంతం భక్త్యా నిత్యం ప్రపూజయేత్ తద్గృహే తత్ప్రభావేన నిత్యం లక్ష్మీ రచంచల. ఈ వాక్యం కనబడుతున్నది. ఎవరి ఇంట నిత్యము హనుమత్ పూజ జరుగుతుందో వారి ఇంట మహాలక్ష్మి అచంచల అంటే సుస్థిరంగా నెలకొని ఉంటుంది. అంతేకాదు హనుమద్ ఆరాధకులకు వచ్చే అనుగ్రహాల గురించి చెప్తూ ఆ సంహితా గ్రంథంలోనే చెప్తున్న మాట, దీర్ఘమాయుల్లభేత్తేషాం సర్వతో విజయీ భవేత్ మార్యాది భూత సంక్షోభ తద్దేశే నైవ జాయతే. ఇది ఒక శాస్త్రవాక్యం.
అంటే హనుమంతుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య సిద్ధి ఒకటి, అదేవిధంగా దీర్ఘాయువు లభిస్తుంది, అన్ని చోట్ల విజయం సిద్ధిస్తుంది. ఇది హనుమద్ అనుగ్రహ ఫలములు. దీన్ని బట్టి దుర్గమ కాజ్ జగతికే జైతే సుగమ అనుగ్రహతు మరేతైతే అనేది తులసీదాసు ఎటువంటి శాస్త్ర ప్రమాణంతో ఎటువంటి అనుభవంతో అన్నాడో తెలుసుకోవాల్సినది. ఆ అనుభవాలన్నీ మనం మొదటి రోజే చెప్పుకున్నాం. హనుమాన్ బాహుకు సంకటమోచన హనుమదష్టకం ఇత్యాదుల్లో ఆయన అనుభవాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా హనుమద్ ఆరాధన పరంపరాగతంగా వస్తున్నటువంటిది. సప్తర్షులు హనుమత్ స్వామి కృప కోసం కదలీవనంలో హనుమద్ ఆరాధన చేశారని చెప్తున్నారు. హనుమద్ ఆరాధన పద్ధతులు కొన్ని ఉన్నాయండి. అది కదలీవనమునందు ఆరాధించుట అంటే స్వామి గంధమాదనమందు స్వర్ణరంభావనంలో ఉంటాట. అందుకే కదలీవనమునందు ఆయన ఆరాధన చేస్తారు. ఒక్కొక్క దేవతకి కొన్ని వృక్షములు, కొన్ని ఆరాధనా పద్ధతులు, ప్రీతిపాత్రములు. హనుమంతుడి కదలీవనమునందు అరటి తోట యందు ఆరాధన చాలా విశేషం. మనం స్వర్ణరంభావనము చేయలేకపోయినా, అంటే బంగారు అరటి తోటలు లేకపోయినా ఉన్న అరటి తోటల్లో ఆరాధన చేసుకోవచ్చు స్వామిని. అదేవిధంగా సింధూరపు పూజ, తమలపు టాకుల పూజ, నాగవల్లి దళములు, శివునికి మారేడు ఎలాగో విష్ణువుకు తులసి ఎలాగో హనుమంతునికి ఈ విధంగా తమలపు టాకులు చెప్పారు. నాగవల్లి దళములతో ఆరాధన. ఈ శాస్త్రమునందున్నవే మనకిప్పుడు అలవాటులో వస్తున్నాయి, కానీ ఎవరో మధ్యలో కల్పించారనడానికి లేదు. ఏ ఏ శాస్త్రములు ఉన్నాయో మనం కొన్ని చెప్పుకున్నాం. మొదటి నుంచి హనుమత్ సంబంధమైన మంత్రములు ఏ ఏ మంత్రశాస్త్రాలు ఉన్నాయో చెప్పుకుంటూ వెళుతుంటే అపారమైన హనుమద్ ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. హనుమన్మూర్తి విశేషాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని విధాల హనుమన్మూర్తులను చూసుకున్నామో ఈ 6 రోజులు ప్రవచనం శ్రద్ధగా విన్నవారు ఒకవేళ రాసుకున్నా గుర్తుపెట్టుకున్నా ఎన్ని మూర్తులు చెప్పుకున్నామండి. యోగాంజనేయమూర్తి ఎలా ఉంటాడు, పంచముఖాంజనేయుడు, సంజీవరాయుడు, పైగా సంకటహర హనుమత్స్వామి అంటే ఆపదుద్ధారక హనుమత్స్వామి. ఈయన స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ విశ్వనాథ వారు చెప్తారు. అశోకవనంలోకి వెళుతూ చిక్కనగు తోక పైనెత్తి చివరమడచి శిరసు పైన పతాకగా చెంగలింప ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు అని వర్ణించారు. అంటే తోక పైకెత్తి చివర మడిచేట, చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి. అలా మడిచినప్పుడు ఎలా ఉందంటే శిరస్సు పైన పతాకగా చెంగలింప, ఒక జెండాలా ఉన్నదిట. ఆ వెళుతున్నవాడు ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు. ఆ సుందరకాండలో వాల్మీకి కూడా హనుమ అశోకవనంలో ప్రవేశించినప్పుడు అశోకవనం హనుమంతుడిని చూసి ఎలా అనుకున్నదంటే వసంతమివమేనిరే అన్నాడు. వసంతం తోటలోకి వస్తే ఎంత సంతోషిస్తుందో అశోకవనం హనుమంతుడిని చూసి అంత సంతోషించింది అన్నారు. అంతేకాదు పంచభూతములు సంతోషించే హనుమత్ స్వరూపాన్ని చూసి. పైగా వనరక్షక హనుమన్ మంత్రముడు ఒక మంత్రం ఉంది. అది సుందరకాండలో హనుమంతుని స్వరూపంలో అది కూడా గోచరిస్తుంది. ఇలా బహువిధములైన హనుమన్మూర్తుల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు. అలాగే సప్తర్షులు కూడా హనుమత్ స్వామిని మార్గశీర్ష మాసంలో మందవాసరి అంటే శనివారం నాడు ఆరాధన చేశారు. హనుమంతునికి శనివారం ప్రీతిపాత్రంగా చెప్తారు. ఎందుకంటే శని దోషాలు పోగొట్టడంలో హనుమంతుని గణపతిని మించిన వారు లేరండి. దీనికి అనేక సంహితా గ్రంథ ప్రమాణాలు ఉన్నాయి. కొన్ని పురాణాల్లో కూడా చెప్తారు శనిని ఏ విధంగా హనుమంతుడు నిగ్రహించాడని. కనుక హనుమత్ స్మరణ చేసిన వారికి శని దోషములు ఉండవు. అది శనివారం నాడు మనం చెప్పుకున్న అనేక హనుమన్ మంత్రాలు ఏదో ఒకటి ఎంపిక చేసుకుని 19 పర్యాయాలు కానీ ఆ జపం చేసుకుని హనుమాన్ చాలీసా పారాయణ చేసిన శని దోషాలు పోతాయని, సింధూరముతో హనుమంతుని ఆరాధన చేసిన, తమలపుటాకుల ఆరాధన చేసిన గ్రహదోషములన్నీ తొలగుతాయి. అందుకే ప్రాసంగ్యోక్త కకుద్భుజావనత సంపన్న సమీచీన బాహా సంపాదిత రామకార్య దితిసూహ పంచవక్త్ర సింహానన క్రోడవక్త్ర తురగాస్య మహాత్మా సర్వగ్రహభీ నివారణ సముద్రాంభో మహాపత్తరీ అని విశ్వనాథ వారు స్వామి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించారండి. సర్వగ్రహభీ నివారణ. గ్రహభీ అంటే గ్రహముల యొక్క భయం. గ్రహములు అంటే కేవలం నవగ్రహాలు మాత్రమే కాదు, బాధించే గ్రహములు ఎన్ని రకాలు ఉంటాయో చెప్పుకున్నాం మనం. అన్ని రకముల గ్రహముల యొక్క బాధలు పోగొట్టగలిగే శక్తి హనుమత్ స్మరణకు ఉన్నది. అందుకే సప్తర్షయో మునిశ్రేష్టా కాదళే కపినాయకం సంపూజ్య విధివత్ పుష్పై మార్గశీర్షే మందవాసరే అని స్పష్టంగా ఉన్నది. హనుమదారాధనకి అన్ని మాసములు గొప్పదే కానీ మార్గశీర్ష మాసం చాలా విశేషంగా చెప్పారు. అందుకే ఆ మాసంలో శనివారం నాడు ఆరాధించారని. రామదువారే తుమ్ రఖువారే హోతన ఆజ్ఞా బిను పైసారే. పైసా అంటే ప్రవేశించుట అని ఇక్కడ అర్థం. ఇక్కడ రామద్వారం వద్ద దువారే అంటే ద్వారే అనే శబ్దము అవధి హిందీలో ఆ విధంగా మారింది. రామదువారే తుమ్ రఖువారే, రామద్వారం వద్ద నువ్వు రక్షకుడుగా ఉంటావయ్యా అని వర్ణించారు. నీ ఆజ్ఞ లేకుండా హోత్ నా ఆజ్ఞ బిన్ పైసారే, నీ ఆజ్ఞ లేకుండా
ఎవరు రాముని వద్దకు ప్రవేశించలేరు. అందుకే రామద్వారం వద్ద నువ్వు ఉండి నీ ఆజ్ఞ లేని వారు లోపలికి వెళ్ళనివ్వకుండా కాపాడుతుంటావు. తుమ రఖవారే అనడంలో రఖవారే అంటే రక్షకుడు. ఈ విధంగా ఉంటావు. దీని భావం చాలా విశేషం. వైఖాన సాగమ ప్రకారంగా గరుత్మంతుడు హనుమంతుడు కూడా వైకుంఠ ద్వారమును రక్షించువారుగా చెప్పబడుతున్నారు. అందుకే మనకి కొన్ని చోట్ల స్వామికి ఎదురుగా గరుత్మంతుడు కానీ లేదా హనుమంతుడు కానీ ఉంటూ ఉంటారు. హనుమంతుడు గరుత్మంతుడు ఒకే స్వరూపంగా భావించాలి. ఆ మాటకొస్తే పంచముఖాల్లో ఒక ముఖం గరుత్మంతుడే కదా. ఇది రామభక్తుడుగా హనుమంతుని ఉపాసించే పద్ధతి. హనుమంతుని దైవముగా ఉపాసించే మంత్రముల పద్ధతి మళ్ళీ వేరు. ఆ మంత్రం బట్టి మారుతూ ఉంటుంది. ఇది ఏ మంత్రంలోనైనా హనుమంతుడు రామమయుడు, రామభక్తుడు, అందులో సందేహం లేదు. కానీ రామభక్తుడిగా హనుమంతుడిని రామ ఆరాధకులు భావించినప్పుడు రామద్వార రక్షకుడిగా కూడా భావించుతారు. అది వైఖాన ఆగమాల్లో చెప్పిన ప్రకారంగా ఉన్నది గనుకనే రామదువారే తుమరకువారే. అంతేకాదు రాముని వాహనాల్లో గరుడు వాహనం ఎలా ఉన్నదో హనుమద్వాహనం కూడా ఆగమాలు చెప్తున్న ఉత్సవాల్లో హనుమద్వాహనము. బ్రహ్మోత్సవాల్లో మనం చూస్తున్న వైఖాన సాగమం విష్ణు ఆరాధన చెప్పేటప్పుడు ఒకరోజు హనుమద్వాహనం కూడా చెప్పారు. అయితే హనుమద్వాహనం విష్ణువుకి ఎక్కడైనా ఉందండి, గరుడు వాహనం అయితే ఉంది కదా అంటే, రాముడు 2 పర్యాలు హనుమంతుడి భుజం మీదే వెళ్ళాడు. సుగ్రీవుడి ముందుకు వెళ్ళేటప్పుడు ఒకటి, రావణుడితో యుద్ధం చేసేటప్పుడు. పైగా మాట అంటాడు, రావణుడు ఉన్నటువంటి రథానికి దెబ్బ తగలచ్చు కానీ నీ రథానికి దెబ్బ తగలదయ్యా, ఎవడూ ఏమి చేయలేడు అని చెప్తే హనుమద్వీర భుజంబుపై ఆయన వెలిగి యుద్ధం చేసిన వైనం మనకు తెలుసు. ఈ విధంగా హనుమద్వాహనం కూడా ఆయన సముచితంగానే ఉన్నది. ఇక్కడ ఇంకొక రహస్య భావం ఉన్నదండి. కేవలం ద్వారరక్షకుడే ద్వారం దగ్గర నిలబడ్డవాడు కాదు. ద్వారము అంటే అర్థం ఏంటి? దేని ద్వారా భగవంతుని చేరుకుంటామో అది ద్వారం. మనం ద్వారా అని మాట కూడా అంటున్నాం కదండి. ఇతను నుండి అనడానికి ద్వారా అని శబ్దం, త్రూ హిమ్ అని అర్థం. కనుక రామచంద్రమూర్తిని మనం పొందాలి అంటే హనుమంతుని ద్వారానే పొందాలి. ఇక్కడ హనుమంతుని ద్వారా అంటే హనుమంతుడు ఎవరు? మూర్తిభవించిన భక్తి. కానీ హనుమంతుని ద్వారా పొందాలంటే హనుమంతుని వద్ద ఎలాంటి నిష్కపటమైన పూర్ణ అంకితమైన భక్తి ఉందో అలాంటి భక్తి ద్వారానే రాముని మనం పొందగలము. ఇది దీని యొక్క భావం. అది రామద్వారం నుంచి రక్షకుడుగా ఉన్నాడంటే భక్తి లేని వాళ్ళని రాముడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటాడు. భగవంతుని పొందడానికి అర్హత జ్ఞానం అంటే ఇది ప్రధాన జ్ఞానం. మరి భక్తి అన్నారండి అంటే మంచి జ్ఞానం కలిగితే పరాభక్తి ఏర్పడుతుంది. పరాభక్తి ఏర్పడితే కానీ ముక్తి లేదు. ఇది శాస్త్రం. ఈ మాటే శాండిల్య భక్తి సూత్రాలు చెప్పాడు. సాధారణంగా జ్ఞానాదేవ కైవల్యం అంటాం కానీ శాండిల్యుడు భక్తి సూత్రాల్లో పరమాత్మ సంబంధించిన జ్ఞానం బాగా లభించినప్పుడు భగవద్ అనుభూతి వస్తుంది. అనుభూతి అంటే పూర్ణానంద స్థితి. దాన్నే అస్థిభాతి ప్రియం అన్నాం. ప్రియం అంటే ఆనంద స్థితి. ప్రియం అనే మాట ప్రేమ అంటాం. భక్తి అంటే ఏమిటి? సత్వస్మిన్ పరమ ప్రేమ రూప. అంటే భగవద్ అనుభూతి ప్రియమైనది. కనుక జ్ఞానము పరాభక్తి ఈ రెండు వేరు కాదు. ఈ మాట ఉద్ధవగీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. బ్రహ్మజ్ఞానం యొక్క పరాదశ, భక్తి యొక్క పరాభక్తి దశ ఈ రెండు ఒక్కటే అని చెప్పాడు. అంతేగాని కేవలం కామ్యభక్తి ఉన్నదే అది ఉత్కృష్ట భక్తి కాదు. అలాగే శాస్త్రములు చదువుతూ కబుర్లాడేటటువంటి పరోక్ష జ్ఞానము ఉత్కృష్ట జ్ఞానం కాదు. అపరోక్ష జ్ఞానము పరాభక్తి ఈ రెండూ కూడా ముక్తికి హేతువులు, ముక్తి స్వరూపములు అని ప్రతిపాదన శాండిల్య భక్తి సూత్రకర్త చేశాడు, నారదుల వారు చేశారు. శాండిల్య భక్తి సూత్రాలకి భాష్యం రచించినటువంటి నారాయణ తీర్థుల వారు కూడా అద్వైత సిద్ధాంత ప్రకారంగా తెలియజేశారు ఇక్కడ. కనుక పరాభక్తి అన్న అపరోక్ష జ్ఞానం అన్న రెండూ ఒకటే. ఇది తెలియక చాలామంది జ్ఞానం కంటే భక్తి గొప్పదని, భక్తి కంటే జ్ఞానం గొప్పదని వాదిస్తారు. మనం తెలుసుకోవాల్సిందంటే వాదించే ఇద్దరికీ భక్తి లేదు జ్ఞానం లేదని తెలుసుకోవాలి. ఇక్కడ ఇవి శాస్త్ర చర్చలకి పండితుల అహంకారాలకు పనికొస్తాయి కానీ అపరోక్ష జ్ఞానం అన్న పరాభక్తి అన్న ఒక్కటే. ఇది తెలుసుకోవాల్సినది. హనుమంతుడు జ్ఞానస్వరూపుడు, భక్తి స్వరూపుడు రెండూను. అదే జై హనుమాన్ జ్ఞానగుణసాగర్ అన్నాం. హనుమంతుడు అంటేనే జ్ఞానవాన్ అని అర్థం ఇక్కడ శాస్త్ర ప్రకారంగా. కనుకనే జ్ఞానము ద్వారా పరాభక్తి కనుక హనుమంతుని ద్వారా అంటే పరాభక్తి జ్ఞాన స్వరూపుడు హనుమంతుడిని చెప్పడం ఇక్కడ. మరొకటి ఆయన ఒక మాట చెప్పాడు. రామచంద్రమూర్తి మోక్షప్రదాయకుడు, తారకమంత్ర స్వరూపుడు. మీ లౌకికమైన కోరికల కోసం మా స్వామిని ఇబ్బంది పెట్టకండి. మనం కూడా ఒక పెద్ద ఆయన ఎవరినైనా చూసుకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతివాడు ఇబ్బంది పెడుతుంటే ఇది అడగడానికి ఆయన దాకా వచ్చారా పొండి అంటారా లేదా? అలాగే హనుమత్ స్వామి అంటాడు, ముక్తిని ఇవ్వగలిగేటటువంటి రామతారక మంత్రం ఉంటూ ఉంటే అది పట్టుకుని కూడా మీరు లౌకిక విషయాలు నన్ను అడుగుతారా? ఇలాంటి వాళ్ళకి లౌకిక విషయాలు ఏమైనా కావాలంటే నేను ఇస్తాను అన్నాడు హనుమత్ స్వామి ఇక్కడ. రావణుడు ముక్తినిస్తాడు
రామభక్తులకు కావలసినవి నేను ఇస్తాను, నేను నిలబడి ఉన్నానన్నాడు. అందుకే కల్పతరూపమానుడన్ అన్నాడు. ఇక్కడ భక్తుల పాలిట కల్పవృక్షంలో నేనున్నాను. అయితే నన్ను స్మరిస్తే ఇస్తానని నేను అన్ను. రామచంద్రమూర్తికి మీరు భక్తులైతే, రామతారక మంత్ర జపపరాయణులైతే మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను, మీ కష్టాలు తొలగిస్తాను, ఇష్టాలు ఇస్తాను, ముక్తి మాత్రం స్వామి ఇస్తాడు మీకు అంటట్టు స్వామి ఇక్కడ. అంటే ఆయన రఖవారాలకు నిలబడిపోయాడు, స్వామిని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఆయన అక్కడ నిలబడి ఉన్నాడండి. ఇంకొక రహస్యం ఏంటంటే, రామప్రాప్తికు నువ్వు అర్హుడువా కావా అనేది పరీక్షించకుండా లోపలికి పంపడం. ఎందుకంటే భగవంతుడు ప్రపంచం రెండు ఉన్నాయి మనకి. ఇందులో ఉంటే అందులో ఉండం, అందులో ఉన్నవాళ్ళు ఇందులోకి రారు, అంతే కదండి. పరమాత్మ ప్రపంచం, పరమాత్మతో తాదాత్మ్యం చెందిన వాళ్ళు ప్రపంచం వైపు రారు. ప్రపంచం వైపు ఉన్నా అంటకుండానే తిరుగుతారు తప్ప ప్రపంచంతో వాళ్ళ మనస్సు అంటదు, అవునా లేదా? అలాగే ప్రపంచంలో పట్టి తిరిగే వాళ్ళకి భగవంతుడు అంటడు. ఏదో భజన చేసుకుంటాం, గుళ్ళకి వెళ్తాం కానీ మనసుకు అంటాడు, సందేహం లేదు ఇక్కడ. కానీ ప్రపంచ తాదాత్మ్యం ఉన్న వాళ్ళకి పరమాత్మ లభించడు, పరమాత్మ తాదాత్మ్యం ఉన్నవాడికి ప్రపంచం పట్టదు. అదే బంధమోక్షాల గురించి ఒక్క నిర్వచనం చెప్తానన్నాడు ఒక మహానుభావుడు. ఏమిటయ్యా అంటే, ప్రపంచంతో తాదాత్మ్యం బంధం, పరమాత్మతో తాదాత్మ్యం మోక్షం, అంతే తేలిపోయింది ఇక్కడ. కానీ ప్రతివాడు తారకమంత్రం మోక్షం ఇస్తుందంటే నిషిద్ధమే అని చేయడం మొదలెడతాడు. కానీ హనుమంతుడు చూసుకుంటాడు, వాడిని చూసుకుని యువతలు ఉంచాలా అవతలకు పంపాలా చూస్తాడు ఇక్కడ. కానీ ఈవల ప్రపంచం ఆవల పరమాత్మ, ద్వారం దగ్గర హనుమంతుడు, అది రహస్యం అండి. రామ దువారే అంటే ఇది అర్థం. ఇక్కడ మధ్యలో ఉన్నాడు ఆయన ఇక్కడ పరీక్షించి. ఎందుకంటే అలా పరీక్షించే అధికారం ఎవరికి ఉంటుంది? ఇతడు భగవత్ ప్రాప్తికి అర్హుడా కాడా అని పరీక్షించే అధికారం గురువుకు మాత్రమే ఉంటుంది. హనుమంతుడు గురుస్వరూపుడు, ఆచార్యమూర్తి. అదే మొదటే మనం దాన్ని స్థాపించుకున్నాం. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగరకు ముందు శ్రీ గురుచరణ్ సరోజరజ్ నిజమన్న ముక్కురు సుధారి దగ్గర ఆయన చెప్పింది అది. హనుమంతుడు ఆచార్యమూర్తి రామభక్తుడికి. అది గురుస్వరూపంగా ఉన్నాడు గనకనే రామద్వారం దగ్గర ఉన్నాడు. ఉండి లోపలకు నువ్వు వెళ్ళవలసిన అర్హుడు కావో అవునో తెలుసుకుంటాడు ఆయన. తెలుసుకోవడమే కాదు, నీకు నిజమైన తపన ఉంటే అర్హతని ఇచ్చి లోపలికి పంపిస్తాడు స్వామివారు ఇక్కడ. అది దీని యొక్క భావం అండి. రామదువారే తుమరక్కవారే హోతన ఆజ్ఞా బినుపైసారే. ఇంత గొప్ప మాట చెప్పారు. ఆడ తర్వాత విశేషం, సభసుక లహే తుమ్హారీ శరణ తుమ రచ్చక కాహూకో డరణ. నిన్ను శరణ వేడినవాడు సభసుక లహే అన్ని సుఖములు పొందుతాడు, ఇందులో సందేహం లేదండి. హనుమద్ ఆరాధన వల్ల సర్వసుఖములు లభిస్తాయి. ఈ సర్వసుఖములు ఏమిటి అనేది నిన్నటి వరకు అనేక శ్లోకాలు చెప్పుకున్న సంహితాది గ్రంథాల్లో పురాణాల్లోంచి కూడా స్వీకరించి, సర్వసుఖములు అంటే ఐహికమైన సుఖములు, పారలౌకికమైన సుఖములు, ఈ రెండూ లభిస్తాయి. కానీ ఈ రెండిటికి శాశ్వతత్వం లేదు. పుణ్యకర్మలు అవగానే క్షీణిస్తాయి. కానీ ఉత్తములైన వారి సుఖాలు పొందుతున్నా పుణ్యముల వల్ల వీటిని ప్రధానంగా అనుకోరు. అసలు సుఖం మరొకటున్నది. సర్వసుఖము అనే మాటకు మరొక అర్థం ఏంటంటే, సర్వసుఖం అంటే ఏ ఆనందం అఖండమో ఆ అఖండమైన ఆనందం మోక్షం, దాన్నే సర్వసుఖం అనాలి. అలాంటి సర్వసుఖమైన కైవల్యాన్ని కూడా అని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అందుకే సర్వసుఖలహి తుమ్హారీ శరణ. అయితే నువ్వు ఉండవలసిన లక్షణం ఏంటి? శరణాగతితో కూడిన భక్తి ఉండాలి. శరణాగతి అంటే త్రికరణములు భగవన్మయమై ఉండడమే శరణాగతి. అంతేగాని ఏదో కోరిక కోసం భగవంతుని పట్టుకోవడం కాదట. భగవంతుని పట్టుకోవడమే ప్రధానమని పట్టుకుంటే అది శరణాగతి. ఆ విషయమే సభసుఖలహి తుమ్హారీ శరణ. రెండవది తుమ రక్షక కాహూకో డరణ. నువ్వు రక్షకుడుగా ఉన్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదయ్యా అని చెప్పారు ఇక్కడ. అంటే హనుమద్ రక్షగానే ఉంటే దేనికి భయపడక్కర్లేదు. అందుకో మాట ఉంది, శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష, ఆంజనేయ రక్ష అఖిల జగద్రక్ష. రెండు వాక్యాలు మనకు కనబడుతున్నాయి. ఇందులో ఏది సత్యం అంటే రెండూ సత్యమే. రామస్మరణ చేస్తే హనుమంతుడు వదలడు, అందుకే రక్ష వస్తుంది. హనుమస్మరణ చేస్తే రామమూర్తికి హనుమంతుడు అంటే ప్రీతి గనక ఆ భక్తులను అనుగ్రహిస్తాడు. కానీ ఎవరిని స్మరించినా ఇంకొక ఆయన ఉండి తీరుతాడండి ఇక్కడ. ఎందుకంటే హనుమంతునిపై వాత్సల్యంతో భక్తితో రాముని హృదయంలో హనుమంతుడున్నాడు. రామచంద్రమూర్తిపై అఖండ భక్తితో హనుమంతు హృదయంలో రాముడున్నాడు. అందుకే శ్రీరామ హృదయానందం అని హనుమన్నామాన్ని మన శాస్త్రంలో చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే ఉభయ రక్ష మనకు లభిస్తుంది. అందుకే తుమ రక్షక్, నువ్వు రక్షకుడుగా ఉన్నట్లయితే కాహూకో డరణ, ఎవరికి భయపడవలసిన అవసరం లేదయ్యా అన్నారు. ఈ విషయాన్ని శరణు కపీశ్వర శరణం బనిలజ సరవినంచ నీ సములిక నేరి అని అన్నమాచార్య కూడా కీర్తనలో తెలియజేస్తాడు. అటువంటి స్వామి యొక్క రక్ష వివిధ సందర్భాల్లో హనుమద్ రక్ష పొందిన వారు చాలామంది ఉన్నారు. భారతంలో కూడా తేరి మీద నీరూపు తెచ్చిపెట్టి అర్జునుడు కౌరవుల గెలిచే సంగర భూమిని అని అన్నమయ్య చెప్తారు.
అక్కడ కృష్ణార్జునులు వెళ్తున్నప్పుడు రథంపై స్వామి ఉన్నాడు ధ్వజం మీద. అది ప్రార్థించుకున్నారు, నువ్వు ధ్వజం మీద ఉండాలని భీమసేనుడు ప్రత్యక్షంగా ప్రార్థన చేశాడు. దాని ఫలితంగా రక్ష లభించింది. ఇలా అనేక చోట్ల ఆ రక్ష వైభవాన్ని వర్ణిస్తూ సంహితలు చెప్తున్నాయి. అటువంటి స్వామి యొక్క రక్ష గురించి ఇందులో చెప్పిన వాడే ఆపన్న తేజ్ సంహారో ఆపై తీనో లోక్ హాంకతే కాంపై. ఇది చాలా గొప్ప విశేషమైన మాట. ఆపన్న తేజ్, నీ యొక్క తేజస్సుని అనగా పరాక్రమాన్ని, ప్రతాపాన్ని, సంహారో ఆపే, సంహారో సంభాలో అంటే సంభాళించుట అనర్థం ఇక్కడ. అంటే తాను ఏ పరాక్రమాన్ని చూపించాడో ఆ పరాక్రమాన్ని తిరిగి ఉపసంహరించుకునే శక్తి ఆయనకు ఉన్నదండి. ఇది చాలా విశేషమైనటువంటి మాట ఇందులో చూపిస్తున్నారు ఇక్కడ. సాధారణంగా కొందరు కోపం వచ్చేస్తుంది. ఆ కోపంతో వాడు ప్రతాపంతో బయటకు చూపిస్తాడు, కొట్టడమో, తిట్టడమో, ఎగరడమో, అరవడమో. ఇంకా వాడిని సంభాళించడం ఇతరుల పని. వాడు కంట్రోల్ కాడు. అందరూ కూర్చొని మంచినీళ్ళు కావాలా అని ఫ్యాన్ పట్టి విసరడం, అవన్నీ చేస్తే కొంచెం వాడు కోపం సర్దుకుంటుందేమో. కానీ హనుమత్ స్వామి దగ్గర ఏంటంటే ఆయనకి కోపం స్వభావం కాదు, శాంతమైన స్వభావం. కానీ ధర్మరక్షణ కోసం తాను కోపాన్ని వ్యక్తపరుస్తాడు. అది ధర్మరక్షణ కోసం చూపించే ధర్మాగ్రహం. దానితో ప్రతాపం బయటకు వస్తుంది. ఆ ప్రతాపం ఎక్కడెక్కడికి వచ్చింది అంటే సుందరకాండ నుంచి యుద్ధకాండ చివరి వరకు పరిశీలించవచ్చు కదా. రావణాసురుడు యొక్క రాక్షసులు వచ్చినప్పుడు హనుమంతుడు ఎలా విజృంభించాడు, ఆ ప్రతాపం ముందు ఎవరూ నిలబడలేదు. మసకీకృత రాక్షసం అలా కొట్టాడు. అంత విజృంభించిన వాడు మళ్ళీ తనను తాను తగ్గించుకుని సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. నిజానికి ఎవడికి నిగ్రహించుకునే శక్తి ఉంటుందో వాడే ప్రతాపం చూపించాలండి. కానీ నిగ్రహ శక్తి లేనివాడు ప్రతాపం చూపించరాదు. హనుమంతుని దగ్గర అది ఉన్నది. ఇలాంటి స్వామి మరొక ఆయన ఉన్నాడు శాస్త్రమునందు. ప్రళయకాలంలో జగత్తునంతటినీ తన యొక్క ఆగ్రహ జ్వాలల్లో దహింపజేస్తాడు. మళ్ళీ అంత లీనం చేసుకుని సృష్టి స్వరూపంలో బయట పెడతాడు. ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం ఉంది. లయకాలంలో ఎంత ఉగ్రంగా ఉంటాడో సృష్టికాలంలో తను లయం చేసుకున్న దాన్ని బయట పెడతాడు. ఎందుకంటే సమయానికి అనుగుణంగా నిగ్రహానుగ్రహములు ప్రదర్శిస్తారే తప్ప వారి యందు స్వతసిద్ధంగా కోపము, ప్రేమ ఇత్యాదులు ఉండవు. నిర్వికార స్థితిలో ఉన్నటువంటి వాడే తన యొక్క తీవ్రతని తానే ఉపసంహరించుకోగలడు. అలాంటి దైవము రుద్రుడు. రుద్ర నమక మంత్రాల్లో స్వామిని ప్రసన్నం చేసుకోవడం మొట్టమొదటి కనబడుతుంది. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని చెప్పేటప్పుడు నేను ఒకానొక పురాకృత పాపకర్మ చేశాను గనుక నువ్వు ఆగ్రహించి ప్రకృతి రూపమైన ధనుస్సు ద్వారా నాకు శిక్షారూపమైన బాణాన్ని ప్రయోగిస్తున్నావు. ఇప్పుడు నేను పశ్చాత్తప్తుండే నేను ప్రార్థిస్తున్నాను గనక నువ్వు ప్రసన్నుడివై నీ కోపాన్ని నువ్వే ఉపసంహరించుకొని నన్ను నువ్వు నీ శాంత రూపంతో అనుగ్రహించు. ఇది రుద్రమంత్రాల్లో కనబడుతుంది. అంతేగాని రుద్రుడు కోపంగా ఉన్నాడు గనక మరొక దేవుణ్ణి పిలిచి ఆయన్ని కొంచెం నువ్వు ఆ కోపాన్ని తగ్గించి నువ్వు అనుగ్రహించవయ్యా అనట్లేదు. అంటే ఆయన కోపాన్ని ఉపసంహరించే శక్తి ఎవరికీ లేదు. ఆయనంతట ఆయనే ఉపసంహరించుకోగలడు. ఎప్పుడు నువ్వు ప్రపన్నుడవై ఆరాధన చేస్తే ఆయన ప్రసన్నుడై అనుగ్రహిస్తాడు. కనుక ప్రపన్నత భక్తునిది, ప్రసన్నత భగవంతుడిది. ప్రపన్నుడుగా నువ్వు ఆశ్రయించు, అప్పుడు ఆయన తన తీవ్రమైన ప్రతాపాన్ని కూడా నిగ్రహించుకుంటాడు. ఇది ఈశ్వర లక్షణము అంటారు ఇక్కడ. అలాంటి ఈశ్వరీయ గుణం స్వామిలో మనం చూస్తున్నాం. అందుకే ఆపన్న తేజ్ సంహారో ఆపై. ఇది ఆయనకి సుందరకాండ ఘట్టం గుర్తొస్తుందండి ఇక్కడ మన తులసీదాసుల వారికి. అలా పరాక్రమం చూపించినప్పుడు హనుమంతుడు ఒక గర్జన చేశాడు. ఆ గర్జన చేసి భుజం మీద ఒక ఆస్ఫోటయామాస గట్టికి కొట్టుకున్నాడు ఆయన. ఆ శబ్దం చేయగానే ఆ చప్పుడికి ఎగురుతున్న కొన్ని పక్షులు భయపడి నేల పడిపోయాట. గర్జన చేశాడు. ఈ గర్జనకి లంక మొత్తం విలవిల్లాడింది. అలాంటి గర్జన చేశాడు. రాక్షసుకి భయం పుట్టింది, బెంబేలెత్తారు వాళ్ళు. అలాంటి గర్జన చేశాడు. హనుమద్ గర్జన అనేది ఒక విశేషమైన అంశం అండి. దాని గురించి కూడా శాస్త్రాలు వర్ణించాయి. అందుకే తీనో లోక్ హాంక్ తే కాంపై. హాంక్ అంటే కేక, గర్జన. నీ యొక్క గర్జనకి ముల్లోకాలు కంపించిపోయాయా అన్నాడు ఇక్కడ. అంటే నాదశక్తి అటువంటిది. ఉచ్చైర్ఘోషాయ ఆక్రందయతే రుద్రంలో కనబడుతుంది. ఉచ్చైర్ఘోష. ఆ యుద్ధం చేసినప్పుడు ప్రతాప సూచకంగా ఒక ఘోష చేస్తే రాక్షసులకు భయం పెట్టుకుంది. ఈ విషయాన్ని యుద్ధకాండలో వాల్మీకి అనేక మార్లు వర్ణిస్తాడు. హనుమద్ ఘోషకి అనేక మంది రాక్షసులు భయపడ్డం. అంతేకాదు సుందరకాండలోనే ఆయన గర్జన అంత గొప్పగా చూపిస్తున్నది. దీని గురించి తులసీదాసు వారే మరొక చోటు చూపిస్తారు. చల్లత్ మహాధుని గర్జేసి భారీ గర్భస్రవకి సుని నిశిచర నారీ.
హనుమంతుడి గర్జన వినగానే రాక్షస స్త్రీలకి గర్భస్రావం అవుతుందట. అది అంటే అర్థం ఏంటి? పుట్టబోయే రాక్షసులు కూడా పోతున్నారు ఆ గర్జనకి. అంటే రాక్షసత్వం మళ్ళీ పుట్టకుండా చేస్తున్నాడని అర్థం. అదేవిధంగా మరొక చోట హనుమానంగజ రణగాజే హాంక్ సునత రజనీచర భాజే. హనుమంతుడి హాంక్ విని రాక్షసులు పారిపోవడం మొదలుపెట్టారు. ఈ విషయం రామచరితమానసులో వర్ణిస్తున్నాడు. స్వామి యొక్క గర్జన అలాంటిది. నాదేనైవ సమస్త దానవగణాన్ సంత్రాసయంతం ప్రభుం అని సంహితా గ్రంథంలో సుందర హనుమన్మంత్ర ధ్యానంలో చెప్తున్నారు. బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం నాదేనైవ సమస్త దానవగణాన్ సంత్రాసయంతం ప్రభుం. తన యొక్క నాదము చేతనే భయపడుతున్నాడు. అటువంటి గర్జన అయింది గనక తీనో లోక్ హంకుతే కాంపై. హనుమంతుని యొక్క ప్రసన్నాంజనేయ రూపము చూసాం, ప్రతాపాంజనేయ రూపం ఇవాళ చూస్తున్నాం. ఇవాళ ప్రారంభం నుంచి ఆ రూపమే మొదలైంది. ఎందుకంటే రక్షణ ఇచ్చేటప్పుడు భగవద్రక్ష ఎలా ఉంటుందంటే నరసింహస్వామి చాలా ఉగ్రంగా ఉంటాడు కనుక నరసింహస్వామి ఉగ్రుడని, హనుమంతుడు ఉగ్రుడు అంటే భయాన్ని భయపెట్టే అభయస్వరూపం అర్థం. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దేవత లక్షణంలో ఉపాసనా విధానంలో 3 రకాలుగా దేవతను ఆరాధన చేస్తారు. భోగ, యోగ, ఉగ్ర 3 స్వరూపాలుగా భగవంతుడు ఉంటాడు. మీరు ఏ భగవంతుని ఆరాధించండి 3 రూపాలు ఉంటాయి. ఉగ్ర రూపం, భోగ రూపం, యోగ రూపం. యోగ రూపాన్నే శాంత రూపం అనాలి. ఈ 3 రూపాలకి 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పుడు ఏది కావాలో మనకు తెలియదు. విజయాలు కావాలన్నా, భయాలు పోవాలన్నా, క్షుద్రమైన బాధలు తొలగాలన్నా స్వామి ఉగ్ర రూపం ధరిస్తాడు. అప్పుడు అవసరం అది. ఆ రూపాన్ని స్వీకరిస్తాడు. అలా ఉగ్ర రూపాలే నరసింహ రూపం, భైరవ రూపం, అదేవిధంగా వీరభద్ర రూపం, హనుమంతుని యొక్క ఉగ్రమూర్తులు ఇవన్నీ. ఇక యోగమూర్తులు అంటే నిన్ననే యోగాంజనేయుడు వచ్చాడు మనకి. సనక సనందనాథుడికి తారకమంత్ర రహస్యం చెప్తున్న యోగాంజనేయుని నేను ధ్యానించుకున్నాం. అయితే యోగమూర్తుల వల్ల జ్ఞానం లభిస్తుంది, భోగమూర్తుల వల్ల అభీష్ట సిద్ధులు వస్తాయి, ఉగ్రమూర్తుల వల్ల భయాలు తొలగిపోతాయి. ఇప్పుడు ఏ మూర్తి మనకు కావాలో నిర్ణయించుకోవచ్చు. ఏ మూర్తి కావాలి ఇందులో టిక్ పెట్టుకుంటారా? ఏది కావాలి చెప్పండి. ఇంత ఆలోచన ఎందుకు? రేపు చెప్తారా? 3 కావాలి కదా మనకి. ఎందుకంటే ఇటు జ్ఞానము కావాలి, అటు అభీష్టాలు సిద్ధించాలి. ఎప్పుడు కష్టం ఎలా వస్తుందో తెలియదు కనుక, శత్రువులు ఎలా పొంచి ఉంటారో తెలియదు కనుక వాటిని రక్షణ కావాలి. కనుక రక్షణకు ఉగ్రమూర్తులు, అభీష్ట సిద్ధికి భోగమూర్తులు, జ్ఞానానికి శాంతికి యోగమూర్తులు. అందుకే దైవం 3 రకాల మూర్తులు స్వీకరించి కనిపిస్తాడు. 3 రకాల మూర్తుల్ని హనుమాన్ చాలీసాలో చూడవచ్చండి. అంటే హనుమాన్ చాలీసా మన కోసం ఎలాగ అమర్చాడో చూడండి మహానుభావుడు తులసీదాసుల వారు. అందుకే స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని తలంచుకుని ఆయన నామస్మరణ చేస్తే భూత పిశాచ నికట నహి ఆవై మహాబీర్ జబ్ నాము సునావై. సునావై అంటే వింటే చాలు. నీ నామాన్ని ఎప్పుడు విన్నా, జబ్ నామ సున, నీ నామం విన్నా వినిపించిన భూత పిశాచాదులు దగ్గరికి రావు. భూతాలు పిశాచాలు ఉన్నాయా అంటే ఉన్నా అవి కనబడవు. వాటికి మనలాంటి శరీరం ఉండదు, మనకు మనలాంటి వాళ్ళే కనబడతారు. అవి లేవనుకుంటే వాటికి చాలా క్షేమం, అంతే కదండి. అవి లేవనుకున్నా అనుకోండి వాటికి చాలా క్షేమం. ఎందుకంటే వాటి తొలగించడానికి ప్రయత్నం చేయం కనుక చక్క పట్టి పీడిస్తుంటాయి. అయితే వాటి బాధలు వాటికి ఉంటాయి, పెట్టే బాధలు ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి అంటే, ఎందుకంటే భూత పిశాచాలుగా లోపలికి ప్రవేశించిపోతే మనకే తెలియదు. బుద్ధిని సరిగా ఉండనివ్వు, శాంతిని ఉండనివ్వు. అందులో ఈ కలియుగంలో అనాచార దురాచారాల వల్ల పిశాచ భూతాలు ప్రతివారిలోకి ప్రవేశించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చక్కగా బొట్టు పెట్టుకుంటారంటే బొట్టు పెట్టుకోరు, ఎక్కడ లేని సిగ్గు మొహమాట అదేంటో తెలియదు. అదేవిధంగా కాస్త అంటూ మైలా ఇత్యాది ఆచారాలు ఎప్పుడూ పోయాయి. దురాచార అనాచారాలు వస్తే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. అది ఇళ్లలో ప్రవేశిస్తాయి, శరీరాల్లో ప్రవేశిస్తాయి. ప్రవేశించేయో లేదో తెలుసుకోవాలంటే మంచి చెప్పినా చెయ్యరు, అలాంటి వాళ్ళలో ఆల్రెడీ ప్రవేశించాయని అర్థం తెలుసుకోండి. అలాంటి దుష్టత్వ దురాచారాల వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి బయటపెట్టే శక్తి హనుమన్ నామానికి ఉన్నది. అది కలియుగంలో హనుమద్రక్ష అంత అవసరం. కలవు కపిహి అని శాస్త్రం చెప్తుంది. కలియందు కపే మనకు రక్ష. కలిలో అనాచార దురాచారములు చాలా ఉంటాయి. ఎన్ని ఆశ్చర్యమైన విషయాలు చూస్తామండి. వాళ్ళు ముత్తైదువులే కానీ బొట్టు పెట్టుకోమంటే మొహమాటం, కనిపించకుండా పెట్టుకుంటారు. ఏమిటో అది తర్వాత అవస్థల్లో పెట్టుకోవద్దంటే ఎందుకు పెట్టుకోకూడదు వాదిస్తారు. ఏమిటో పెద్దగా వాదిస్తే మళ్ళీ ఇక్కడ యుద్ధాలు జరుగుతాయి. ఆఖరి రోజు కనుక పర్వాలేదు నాకు. ఎందుకంటే ఇటు యజ్ఞయాగాది క్రతువుల్లో తిరిగేయడం మాత్రం జరుగుతుంది కానీ సదాచారం పాటించరు. షోలా యజ్ఞయాగాలు ఎవడు మెప్పు పొందాలని,
భగవంతుడి ముందు నిలబెట్టప్పుడు భగవంతుడికి ప్రీతి చెందేటట్టు ఉండాలి కదా అలంకారం. నీ వస్త్రధారణ ఎలా ఉండాలి, నీ బొట్టు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. జుట్లు విరగబోసుకోవడం ఒకటి. దీని గురించి నేను చెప్తున్నాను అనుకోవద్దు, వేదంలో ఉంది ఆ కథ. అదితిదేవి గర్భంతో ఉన్నప్పుడు ఒక రోజున పొరపాటున తలస్నానం చేసిన తర్వాత జుట్టు ముడివేయడం మర్చిపోయిందిట. ఆ సమయంలో ఇంద్రశక్తి లోపలికి ప్రవేశించి లోపల ఉన్న గర్భాన్ని 49 ముక్కలు చేసింది. దానితో కోపం వచ్చి అదితిదేవి శపించబోతే, అప్పుడు దితీదేవి శపించబోతే అప్పుడు ఇంద్రుడు నన్ను శపించితే పని చేయదన్నాడు. ఎందుకంటే ఈ విధంగా జుట్టు విరగబోసుకున్న వాళ్ళని హింసించినా దోషం రాదని శాస్త్రం కనుక నేను ఈ సందర్భం కోసం చూశాను, నాకు దొరికిందని చెప్పాడు. ఇక్కడ ఇలా శాస్త్రములు చెప్తూ ఉంటే జుట్టు చివరి ముడి వేసుకోవడం తెలియదు, జడలు వేసుకుంటే దోషభూయిష్టం, బొట్టు పెట్టుకుంటే అబ్బో అవమానం, పాపిడి దిద్దుకుంటే మరీ బాధాకరం. మళ్ళీ వీళ్ళు కుంకుమ పూజలు చేస్తూ శృతి సీమంత సింధూరి కృత పాద అబ్జధూళిక అంటారు అమ్మవారి సింధూరం గురించి. ఇలాంటి వేషం ఉన్నవాళ్ళు లలితా శాస్త్రం చదవడానికి అర్హులు కారు, లక్ష్మీదేవిని పూజించడానికి అర్హత లేదు. తెలుసుకోండి, ఇక్కడ వాళ్ళకి తగ్గ వేషం వేసుకోవద్దండి. ఎందుకంటే సనాతన ధర్మం పాటించడం అంటే మంత్రాలు తంత్రాలు హోమాలు చేసి ఊగిపోవడాలు కాదు. తెలుసుకోండి, ఇక్కడ సదాచార పాలన చేస్తే పలికే భగవన్నామం కూడా మంత్రం అవుతుంది, వాళ్ళ పెద్ద కర్తువులు చేయకపోయినా. ఇది తెలుసుకోవాలి. అందుకే భూత పిశాచాన్ని ఆహ్వానించే వేషభూషలు వదిలేయమని చెప్పడం దీని యొక్క అర్థం. అయితే మనం జాగ్రత్తగా ఉన్నా ఆ వేషాలు వేసుకునే వాళ్ళు కనబడుతుంటారు. అటువంటిప్పుడు హనుమన్నామం చేసుకుంటుంటే మన క్షేమం. ఇక్కడ అందుకే భూత పిశాచ నికటనహి ఆవై మహాభీర్ జబ్ నామ సునావై. అంతేకాదు నాసై రోగ హరై సబ పీరా జపతి నిరంతర హనుమత బీరా. ఎక్కడెక్కడ ఏం వాడుతున్నాడు చూడండి. సునావై అన్నాడు ఇక్కడ, అంటే వినడం, వినిపించడం. ఇక్కడ జపతి నిరంతరం జపించడం. నిరంతరం అంటే అంతరాయము లేకుండా, అంటే నిత్యము అని అర్థం. అంటే ప్రతిదినము కానీ జపించితే నిరంతరం అవుతుందండి. ఆ మధ్య చేసేవాడిని అండి 10 ఏళ్ల క్రితం, అంటే ఇప్పుడు చేయట్లేదని చెప్తున్నాడు ఇక్కడ. అంటే 10 ఏళ్ల క్రితం భోజనం చేసేవాడిని అన్నాడు, అది మాత్రం రెగ్యులరు. కనుక రెగ్యులర్గా భగవన్ మంత్రం జరగాలండి. అదే ఇక్కడ జపతే నిరంతరం హనుమంతు వీరుణ్ణి కానీ నువ్వు జపం చేస్తే నాసై రోగ్ హరై సబ పీరా, సర్వ రోగములు పీడలు కూడా పోతాయన్నాడు. సబ్బు పీర, అన్ని పీడలు. ఎన్ని పీడలు అని అడిగితే మనకు ఓపిక ఉండాలి కానీ చెప్పే శక్తి ఉండదు. అన్ని పీడలు ఉన్నాయండి అంటాం. అన్ని పీడలు లేవట, 3 పీడలండి. 3 రకాల పీడలు వస్తాయి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికములు. ఈ 3 రకాల బాధలు ప్రతివాడు అనుభవిస్తుంటాడు. ఆధ్యాత్మికములు అంటే ఇక్కడ స్పిరిచువల్ పీడలు అని అర్థం. ఆధ్యాత్మికములు అంటే శరీర సంబంధమైనటువంటి, మనస్సంబంధమైనటువంటి రోగములు, బాధలు. జలుబు, తలనొప్పో, జ్వరాలు, రోగాలు వస్తుంటాయి కదా, ఇవి ఆధ్యాత్మికములు. ఆది భౌతికములు అంటే బయట ఒక వ్యక్తుల ద్వారా కానీ శక్తుల ద్వారా కానీ కలిగేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో, ఒక గాయం కలిగిన, ఒక జంతువు కానీ ఏదైనా దాడి చేసినా, ఇలాంటివేవి జరిగినా ఆది భౌతికములు. ఇక ఆది దైవికములు అంటే ఉప్పెనులు, తుఫానులు, ఇలాంటివంటి ఉపద్రవాల వల్ల వచ్చే బాధలు ఆది దైవికములు అని చెప్పబడతాయి. ఈ 3 రకాలు పీడలు లేకపోతే శాంతిగా ఉంటాం. అందుకే ఓం శాంతి 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 అని 3 మార్లు చెప్పడం ఏంటంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికములైనటువంటి తాపములు లేకుండా ఉండడం. దీన్నే తాపత్రయం అని కూడా వాడుతుంటాం. 3 రకాల తాపాలు. ఒక్కసారి ఊహించుకుంటే 3 లేకపోతే ఎంత బాగుంటుందండి. కానీ బాధ ఏమిటంటే 3 ఉండి తీరుతాయి. దాని నుంచి బయటపడాలి అంటే భగవద్ ఆరాధన ప్రధానమైనటువంటిది. హనుమత్ సాధనల్లో ఇలాంటి పీడల నుంచి బయటపడడానికి అనేక రకాల మంత్రాలు ఉన్నాయండి. 1 కాదు, 2 కాదు, బహుమంత్రాలు ఉన్నాయి. చిత్రం ఏంటంటే పెద్ద పెద్ద నియమాలతో, కఠోరమైన అంగన్యాస, కరన్యాస, బీజాక్షరాదులతో చేయవలసిన అవసరం లేకుండా బయటపెట్టే సాధనలు కొన్ని ఉన్నాయి. అవి కూడా చేయకుండా బ్రతికే వాళ్ళు ఉన్నారంటే బాగుపడే యోగములు వాళ్ళకి లేవు అని అర్థం. ఇక్కడ అలా తేలికపాటి సాధనలు ఉన్నాయండి. అలాంటి వాటిలో హనుమాన్ చాలీసా పారాయణ ఒకటి. మరికొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఇంతమందిలో ఏ ఒక్కరైనా చెయ్యకపోతారా అనే ఆశతో కొన్ని ప్రక్రియలు చెప్తున్నాం. ఒక ప్రక్రియ ఉందిట. ఆ ప్రక్రియ ఏంటంటే ఒక పీట పైన కానీ, ఒక రాగి పళ్ళెంలో కానీ బియ్యపిండితో, పసుపుతో, కుంకుమతో, సింధూరంతో దేనితోనైనా అష్టదళ పద్మాన్ని లేఖనం చేసి ఒక్కొక్క దళంలో ఒక్కొక్క నామం చొప్పున 8 నామాలు రాయమన్నారు. ఆ 8 నామాలు శ్రవణం చేసినా బాగుంటుంది కనుక వినిపిస్తున్నాం. రామభక్త మహాతేజ, కపిరాజో మహాబల, ద్రోణాద్రిహారక,
మేరుపీఠకార్చనకారక దక్షిణాశా భాస్కర సర్వవిఘ్న వినాశక. ఈ నామములు రాసి మధ్యలో హనుమత్స్వామిని పెట్టి ఆరాధన చేయమన్నారు ఇక్కడ. అప్పుడు చెప్పవలసిన ధ్యాన శ్లోకం కూడా ఉద్యత్ కోట్యర్క సంకాశం జగత్ ప్రక్షోభకారకం శ్రీరామాంఘ్రి ధ్యాననిష్టం సుగ్రీవ ప్రముఖార్చితం విత్రాసయంతం నాదేన రాక్షసాన్ మారుతిం భజే. అక్కడ విత్రాసయంతం నాదేనన్నాడా, అక్కడ సరిగ్గా హాంకతే కాంపే, ఆ వెంటనే ఈ దోహ లేదా ఈ చౌపాయి చెప్పడంలో ఆ క్రమం చూడండి, మంత్రశాస్త్రం యొక్క అనుబంధం ఆ విధంగా ఉన్నది. ఈ విధంగా స్వామిని ఆరాధన చేసినట్లయితే తీవ్రమైన రోగములు కూడా తొలగిపోతాయని శాస్త్ర ప్రక్రియ చెప్తుంది. అలా హనుమత్ సంబంధమైన మంత్రములు చాలా చాలా ఉన్నాయి. హనుమద్ ఆపదుద్ధారక మంత్రమునికి విశేషమైన మంత్రం ఉన్నది. అదేవిధంగా లోలల్ లాంగూల పాతేన మమారాతి నిపాతయ అంటూ లాంగూల సంబంధించిన మంత్రములు ఉన్నాయి. హనుమంతు లాంగూలాన్ని ధ్యానం చేసేది. ఇది హనుమంతుని తోక ధ్యానం ఒకటి ఉన్నదండి. తోక మహిమ ఏంటో మనం చెప్పుకున్నాం మొన్ననే. అది తోకమంట, అమ్మవారి శోకపమంట, రామచంద్రమూర్తి యొక్క క్రోధపు మంట, ఏదైనా లంక తగలబెట్టింది అక్కడ. ఆ క్రోధానికి, అటు శోకానికి, ప్రతాపానికి కూడా సంకేతంగా తోక ఉన్నది. పైగా హనుమంతుడు ఎప్పుడు విజృంభించినా తోక నేల మీద కొడతాడు, అప్పుడు తోక పైకి లేస్తుంది. తోక పైకి లేచి ఉన్నటువంటి స్వరూపమే ఆపదుద్ధారక హనుమాన్ మంత్రమూర్తి అని చెప్పుకున్నాం. ఇలా పైకి లేచిన తోకకి పూజ చేయడం అనే పద్ధతి ఉందండి, లాంగూల పూజ అని. అది తమిళనాడు చాలా చోట్ల జరుగుతున్నది. దీనికి కారణం తమిళనాడులో సుచీంద్రమని స్వామి యొక్క స్వయంభూ క్షేత్రం అనేది కన్యాకుమారికి దగ్గర. అక్కడ తోకకు బొట్లు పెడతారు, రోజుకు క్రమంలో పెడతారు దాన్ని. దానివల్ల సిద్ధి పొందడం కనబడుతుంటుంది ఇక్కడ. అంటే వాల పూజ, వాల పూజకు శక్తి, ఒక రహస్యం ఉందిట. అది కొన్ని పురాణాంతరాల్లో చెప్పబడుతుంది. ఒకసారి దేవతలందరూ వెళ్ళి శివుని ప్రార్థన చేశారు. స్వామి, రాక్షస సంహారం కోసమని నారాయణుడు రాముడే వస్తున్నాడు, నువ్వు నారాయణుని యొక్క ప్రియవల్లభుడివి కాబట్టి నువ్వు రావాలి అన్నారు. సుందరుడైన హనుమంతుడి పేరుతో వస్తానన్నాడు. పద్మపురాణాలు అయితే సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ అలా వస్తానన్నాడు. వెంటనే ఆయన పక్కనున్న అమ్మవారు నేను వస్తానంది. నువ్వెందుకు తోకలాగా అన్నట్ట. అలాగే వస్తాను స్వామి అందాడు. ఆ వాలమునందు అటువంటి శక్తి ఉందిటండి, అదొక రహస్యమైన అంశం. కానీ బ్రహ్మచారిగా కనబడుతున్న రుద్రుడైన హనుమంతుల్లో తోక ఎందు శక్తి ఉన్నది ఇక్కడ. అందుకే పతివ్రత దుఃఖపడుతుంటే అమ్మవారు తట్టుకోలేరు. పతివ్రతాంగనాభీష్టపరదాయే నమో నమః అంటున్నాం కదా. అందుకే సీతమ్మ దుఃఖపడితే తట్టుకోలేక తోకే తగలబెట్టింది మొత్తం అయ్యా అంటే శక్తే ఆ పని చేసింది అయ్యా అని ఒక రహస్యాన్ని పెద్దలు చెప్తున్నారు. ఇది వాల పూజ విశేషం. అందుకే హనుమంతుని యొక్క వాలధ్యానం, ఆ పూజా విధానం ఒకటి ఉన్నదండి. ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో హనుమదారాధనతో. చిత్రం ఏంటంటే ఏ కొద్దిపాటి హనుమదారాధన చేసినా అమోఘమైన ఫలాన్ని తొందరగా ఇవ్వగలదు. అది ఆంజనేయ ఆరాధనల విశేషం. అందుకే హనుమదారాధన ఎంత వ్యాప్తి చెందితే దేశానికి, సమాజానికి, ప్రకృతికి, వ్యక్తికి, కుటుంబానికి అంత క్షేమం కలుగుతుంది. ఈ రహస్యం పెద్దలకు తెలుసు. అందుకే ఒకానొక దుష్టులు దాడి చేస్తూ పాలిస్తున్న కాలంలో, సనాతన ధర్మం క్షీణిస్తున్న కాలంలో హనుమద్ ఆరాధన చేసి రామనామము, హనుమన్ మంత్రము మాత్రమే ఈ లోకాన్ని రక్షిస్తాయని తప్పించి హనుమత్ సాక్షాత్కారం పొంది రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రచించి ఆనాటి తరంలో అక్బర్ పాలిస్తున్నటువంటి కాలంలో, పరాయి పాలనలో ఈ దేశం ఉన్నప్పుడు తిరిగి సనాతన ధర్మ చైతన్యం తీసుకొచ్చాడు తులసీదాస్, మరువరాదు. అదేవిధంగా తర్వాత జరిగిన మరొక గొప్ప విషయం, కొద్ది కాలం తర్వాత మరొక మహానుభావుడు వచ్చాడండి. ఆయన తలంచుకుంటే పాపాలు పోతాయి. అలాంటి మహానుభావుడు ఉద్భవించాడు మహారాష్ట్రలో. బాల్యంలోనే ఆయన హనుమంతుడి ముందు కూర్చుని అఖండంగా ధ్యానం చేయడం మొదలు పెడితే హనుమంతుడు ప్రత్యక్షమై ఆయనకు రామతారక మంత్రం ఉపదేశం చేశాడు. తారక మంత్ర సిద్ధి పొందాడు, సర్వశాస్త్రవేత్త అయిన ఆయన. తర్వాత సన్యాసాశ్రమాన్ని బాల్యంలోనే స్వీకరించి ఈ దేశం కోసం తప్పించిపోయాడు. ఎందుకంటే అప్పుడు భయంకరమైనటువంటి దాడులు జరిగేవి సనాతన ధర్మం పైన. ఆలయాలను ధ్వంసం చేశారు ఔరంగజేబులు మొదలైనటువంటి పాతకులు. ఆ సమయంలో ఇలాంటి ధ్వంసాలన్నీ జరుగుతున్నాయి. క్షోభపడ్డాడు మహానుభావుడు. ఏమిటండి, గొప్ప జ్ఞాని కదా, భక్తుడు కదా, ఎక్కడో మూల కూర్చొని జపం చేసుకోకుండా దేశం కోసం ఎందుకు తపన పడతాడంటే, మహాత్ములందరూ దేశం కోసం తపన పడి తపస్సులు ధారపోసారు గనుకనే ఇన్ని దాడులైనా భారతదేశంలో మిగలగలిగింది. మహాత్ములందరూ తపస్సులు చేసి ధారపోసారు గనుకనే 500 ఏళ్ళు తప్పించిపోయినా మళ్ళీ రామాలయం మనం తెచ్చుకోగలిగాం. మహాత్ముల తపస్సు యొక్క ప్రభావం, మన నిర్వాహకం కాదు. ఎంతమంది త్యాగధనులు ఉన్నారో, ఎంతమంది తపస్సులను ధారపోసారో ఇది మరువురాదు.
అలాంటి తపస్సులను ధారపోసిన వారిలో ఈ సందర్భంలో మనం తలుచుకోవాల్సిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఆయన అనేక చోట్ల హనుమన్మూర్తిని ప్రతిష్ఠ చేశాడు. ఆయన ప్రతిష్ఠ అంటే ఆగమాలు కల్పాలని శాస్త్రానికి అటు ఉన్నప్పటికీ ఆయన చెయ్యి తగిలితే చాలండి హనుమంతుడు వస్తాడు శిలలోకి. అటువంటి శక్తి సంపన్నుడు. ఎంత శక్తి సంపన్నుడు అంటే తానే హనుమంతునికి అభిన్నుడైపోయాడు. అందుకే ప్రతి వారికి కూడా రామ జయమంత్రాన్ని వ్యాపింపజేశాడు ఆయన. శ్రీరామ మంత్రమే ఈ దేశాన్ని బాగు చేయగలదు. జై శ్రీరామ్ అంతే. అదేవిధంగా హనుమంతుడే మనకు ఆదర్శం. స్వామి వివేకానంద చెప్పాడు 1893లో హనుమంతుడే మనకు ఆదర్శమని. అదే విషయం తిరిగి 96లో విదేశాల నుంచి వచ్చి చెప్పాడు. ఇక్కడ హనుమంతుడు రాముడు మరువరాదు. ఎప్పుడు వాళ్ళని మనం తలుచుకుంటూ ఉంటే మనం రక్షింపబడతాం, కుటుంబం రక్షింపబడుతుంది, సమాజం రక్షింపబడుతుంది, దేశం రక్షింపబడుతుంది, భారతదేశం ద్వారా ప్రపంచం రక్షింపబడుతుంది. తెలుసుకోండి, ఇక్కడ ప్రపంచాన్ని రక్షించగలిగే సత్తా భారతదేశానికి ఉన్నది అని రుజువైంది కదండి. అంతుపట్టిన రోగంతో అందరూ ఆక్రాంతులైపోతూ ఉంటే ఈ దేశాన్ని కాపాడటమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఔషధాన్ని అందించగలిగేటువంటి స్వయం శక్తి ఈ దేశానికి చూపించారు అంటే రామభక్తులైనటువంటి పాలనా వ్యవస్థ ఉండడం వల్లే కదా. అది ఉన్నది రామనామంలో, హనుమద్భక్తిలో. అలాంటి హనుమశక్తి ఈ దేశానికి కావాలి అనేటటువంటి ఒకానొక సంకల్పం చేత ఆ సిద్ధపురుషుడి దేశమంతా పర్యటించి వివిధ ప్రాంతాలు హనుమదాలయాలు పెట్టాడండి. ఊరికి మనం భజన చేసుకొని గుడి కట్టడం కాదు, హనుమశక్తిని ఇక్కడ ప్రతిష్ఠితం చేశాడు. అటు నైమిషారణ్యంలో, హిమాలయాల్లో, ఆసేతు సీతాచలం పర్యటించాడు మహానుభావుడు. కాశీక్షేత్రంలో ఆయన హనుమంతుని ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడ చోటికి హనుమాన్ ఘాట్ అని పేరు వచ్చింది గంగకి. ఆయన ప్రతిష్ఠ చేసిన హనుమాన్ మందిరం వల్ల. అంతకుముందు తులసీదాసుల వారు ప్రతిష్ఠ చేసిన సంకటమోచనుడు మొదలైన వాళ్ళు ఎలాగో ఉన్నారు. నేను చెప్పిన ఈ మహానుభావుడి పేరు సమర్థ రామదాస్. ఈ మహానుభావుడి పేరున ఒక సంప్రదాయం ఉంది నేటికి కూడా, సమర్థ సంప్రదాయం. ఆయనే ఈ భారతదేశంలో ఈ క్రూర శక్తులను దునుమాడడం కోసం హైందవ ధర్మానికి ఒక సమగ్రమైన రక్షణ లభించాలని ఒక మహానుభావుని ఎంచుకున్నాడు. ఆయనకి రామ జయమంత్రాన్ని ఉపదేశించాడు. ఆయన ద్వారా ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని అఖండం చేసి అఖండ హిందూ సామ్రాజ్య స్థాపన చేసి ఆయన ప్రతిష్ఠ చేశాడు. ఆయన పేరు ఛత్రపతి శివాజీ. ఆయనకి రామ జయమంత్రాన్ని, త్రయోదశాక్షర రామ జయమంత్రాన్ని ఉపదేశించాడు. సమర్థ రామదాసు గురువుగా తన సామ్రాజ్యమంతా సమర్థ రామదాసు పాదాలకి ధారపోసాడండి ఆయన. ఇక్కడ అంటే నువ్వు నాకు ధారపోసిన ఈ రాజ్యాల్లో నిన్ను నియమిస్తున్నా, నువ్వు పాలించని చెప్పాడు మహానుభావుడు. ఎలాగైతే విద్యారణ్య స్వామివారు హరిహర బుక్కరాయలు చేసి సామ్రాజ్య స్థాపన చేయించి ధర్మ ప్రతిష్టాపన చేశారో అదేవిధంగా ఒక్కసారి చరిత్ర వెనక్కి వెళితే త్యాగధనులైన మహాత్ములు తమ తపశ్శక్తి ధారపోసి ఉత్తములైన పాలకుల ద్వారా దేశాన్ని రక్షిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. అది ధైర్యమైన అంశం ఇక్కడండి. అలాంటి మహాత్ములు. అందుకే దుష్టశక్తులు ఎటువంటి ఉన్నప్పటికీ కూడా హనుమశక్తి మనల్ని రక్షిస్తుంది అని తెలిసిన వాళ్ళు. అందుకే హనుమద్ ఆరాధన అంత విశేషమని పెద్దలు చెప్పారు గనకనే నా సై రోగ్ హరే సపపీరా జపతి నిరంతర హనుమత వీరా సునావై. అక్కడ జపతి నిరంతర జపం అంటే గురూపదిష్ట మార్గంలో హనుమన్ మంత్రాన్ని జపించుట లేదా హనుమన్నామాన్ని నియమంగా జపం చేస్తూ ఉన్నా అది విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నది. దీనికే శాస్త్రంలో చెప్తున్న మరొక మాట, స్థావరం జంగమంచాపి కృత్రిమంచాపి యద్విషం. అంటే స్థావరమైన జంగమైన కృత్రిమైన ఏ విషమైనా హనుమన్ మంత్రం జపించిన చెయ్యి తాకితే పోతుంది రండి. అటువంటి శక్తి ఉన్నది హనుమంత్ మంత్రానికి. అందుకే చిరాయుష్యం సమాసాధ్య భుంక్తే భోగాశ్చ దుర్లభాన్ ఏకాకి ద్వాహికాంశ్చ జ్వరానపి సుదారుణాన్. నిరంతర హనుమదారాధన చేయడం వల్ల ఆయుష్య పెరుగుతుంది, అదేవిధంగా భోగములు లభిస్తాయి. అది రకరకాల జ్వరాల్లో ఏకాహిక జ్వరం, ద్వాహిక జ్వరం అంటూ రకరకాల జ్వరాల పేర్లున్నాయి. ఇవన్నీ పోగొట్టగలిగే శక్తి హనుమన్ మంత్రం అనుకున్నాయి. హనుమన్ మాలా మంత్రాల్లో ఎన్ని రకాల జ్వరములు ఉంటాయి, వాటిని తొలగించే శక్తి హనుమంతుడికి ఉందని చెప్తారు. ఎన్ని విశేషాలు అంటే మన అవసరాలన్నీ గుర్తుపెట్టుకుని ఋషులు మంత్రముల్లో ఎంత చక్కగా పరిహారాలు చూపించారు. సంకటతే హనుమాను చుడావై మన్ క్రమ బచన ధ్యాన జోలావై. ఎవడైతే మన్ క్రమ బచన్ ధ్యాన్, మనస్సుతో క్రమ అనే మాట ఇక్కడ కర్మ, మనస కర్మణ వాచ ఎవరు నిన్ను ధ్యానం చేస్తారో వారికి సంకటతే చుడావై, సంకష్టముల నుంచి, సంకటములు అన కష్టములు, తీవ్రమైన కష్టములు, ఆ కష్టాల నుంచి బయటపడతారు. దానికి చేయవలసిన ప్రక్రియ ఏంటి? ధ్యాన్,
మొదటిది సునావే, రెండవది జపత్, ఇప్పుడు చెప్తుంది ధ్యానం. ధ్యానం చేసినప్పుడు కావాల్సింది ఏకాగ్రత. ఆ ఏకాగ్రత ఎలా సిద్ధిస్తుందంటే మన క్రమ భజన, మనస్సు మాట చేత మూడు ఒకటైపోవాలండి. ఆ ఏకీకృతమైనప్పుడే ధ్యానం సాధ్యమవుతుంది. అందుకే రకరకాల ప్రక్రియలు చెప్తున్నాడు ఇందులో. మన క్రమ భజన ధ్యాన జోలవై, ఎవడు ఈ 3 విధములుగా నేను ధ్యానం చేస్తాడో వాడు అన్ని కష్టాల నుంచి బయటపడతాడు. దీనికి అనేక ప్రమాణాలు చూపించవచ్చు, ఉదాహరణలు. అలా చెప్తే మరికొన్ని రోజులు పడుతుంది హనుమాన్ చాలీసా ఉదాహరణలు చెప్తే. కానీ కొద్ది కాలం క్రితం, ఇది సంహితా గ్రంథంలో చెప్తున్న కదే ఉదాహరణగా, ఒకప్పుడు మైందుడు అనేటువంటి ఒక హనుమద్భక్తుడు ఉండేవాడు. ఈ మైందుడు హనుమంతుని దగ్గర ఉన్నటువంటి వానర వీరుల్లో మైందుడు ఒకటి కాడు, ఆ పేరు పెట్టుకున్నటువంటి వాడు. కాశీ నగరానికి దూరంగా మరొక ఊరిలో ఉన్నాడు. ఆయన కాశీ విశ్వనాథుని చూడాలి అని బయలుదేరాడు. పైగా ఆయన హనుమద్భక్తుడు. ఆయన వస్తూ ఉండగా వాళ్ళు ఊరు నుంచి రావాలంటే గంగ దాటాలండి. ఒడ్డుకొచ్చి పడవ తీసుకుని గంగ దాడదాం అనుకున్నాడు. చిత్రం ఏంటంటే ఆ రోజు పడవలు ఒక్కడు కనబడలే. కానీ స్వామిని దర్శించాలి, సంధ్య వాలిపోతుంది, తొందరగా వెళ్ళాలనుకుంటున్నాడు. సంకల్పించాడు కనుక ఎలాగైనా వెళ్ళాలనుకున్నాడు పడవల్లో. ఆశ్చర్యం, ఒక డోంగి అంటే ఒక తెప్ప లాంటిది వచ్చింది. దానిలో తెడ్డు ఉంది కానీ మనిషి లేడు. తెప్ప తెడ్డు అలా ఒడ్డు వైపు వచ్చాయి. ఇదేదో స్వామి పంపినట్లున్నాడు, నేను దీంట్లో వెళ్తూ నేనే ఈ తెడ్డును తోసుకుంటూ వెళతాను అని నిర్ణయించుకుని వెళ్ళాడు. వెళ్ళి వస్తూ ఉంటే చిత్రం ఏంటంటే ఆ తెడ్డుకి, ఆ తెప్పకి చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రాల నుంచి నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. మునిగిపోతున్న ప్రమాదం ఏర్పడింది. ఇంకా కాశీ ఒడ్డుకు చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇంక చూసాడు ఏం చేయాలి, తనంత తాను నెట్టలేడని తెలిసిపోయింది. వెంటనే చేసిన పని ఏమిటంటే 2 చేతులు వచ్చి హనుమస్మరణ, ఇంకా తెడ్డు వేయడం కూడా తెలిసాడండి. ఇక్కడ హనుమంతుడి మీద ఆధారం వేసి కూర్చున్నాడు ఇక్కడ. ఇంకా జై హనుమాన్ జై కాశీ విశ్వనాథ్, ఇంతే, మరొకటి లేదు. ఇలా మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆశ్చర్యం మునిగిపోలే. ఒడ్డుకొచ్చేటప్పటికల్లా జై కాశీ విశ్వనాథ్ జై హనుమాన్ అన్న ధ్వనులు వినబడ్డాయి. అప్పుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా అందరూ భక్తులు జై జయధ్వానాలు చేస్తున్నాడు. ఎందుకు మీరు జయధ్వానాలు చేస్తున్నారంటే, మాకు దూరం నుంచి నువ్వు మునిగిపోవడం కనబడిపోతుంది, ఎలా రక్షించాలో మాకు తెలియట్లేదు. ఒక వానరము చేత్తో తెప్ప ఎత్తి పట్టుకుని ఒడ్డు దాకా నిన్ను తీసుకొచ్చిందయ్యా అన్నాడు. వెంటనే అతడు ఆశ్చర్యపోయి, నాకు హనుమంతుడంటే చాలా ఇష్టం, ఆయన దర్శించాలని తహతకలాడుతున్నాను. నన్ను రక్షించాడు, దర్శనం మీకిచ్చాడు, నాకు ఇవ్వలేదని ఏడవడం మొదలెట్టాడు. ఇక్కడ నా హనుమంతుడు దర్శనం కావాలి, తహతక. అంతే, రక్షించడం ప్రాణాలను కాపాడడం కాదు, నా హనుమంతుడు కనబడాలి. నన్ను ఆయన రక్షించేయండి మీరు అంటున్నారు, కానీ రూపం చూపించి ముంచేసినా నాకు పర్వాలేదు. ఆయన ఇక్కడ దర్శనం ఇవ్వలేదే అని బాధపడుతూ, దర్శన లాలస అంటారు ఇక్కడ. హనుమంతుడు కనబడాలి అనేటువంటి తాపత్రయంతో ఆ గంగ ఒడ్డుని మఠం వేసుకుని కొంచెం ధ్యానం చేసి, హనుమా నువ్వు కనబడకపోతే నేను బ్రతకలేనని గంగలో దూకాడాయన. అప్పుడు ఒక మెరుపు లాంటి కాంతి వచ్చి హనుమంతుడు ప్రత్యక్షమై ఇతన్ని ఒడ్డున పెట్టి అక్కడున్న భక్తులకు కూడా దర్శనమిచ్చేట కాశీవాసులకి. ఈ చరిత్ర లిఖితమై ఉన్నదండి. ఇది హనుమద్రక్ష. తనని స్మరించే వాళ్ళని సంకటాల నుంచి ఆయనే కాపాడుకుంటాడు. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక సంఘటన, ఇంకా ఏళ్ళు కూడా ఎక్కువ కాలేదు. ఒక మహారుగ్మతకలోనే వైద్యులు కూడా ఇంకితను రక్షించలేరు అనే స్థితిలో అతను కోమాలకు వెళ్ళిపోయాడు. వైద్యులు ఆశ్చర్యపోయేటట్టు కోమా నుంచి బయటపడ్డాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. అతడు చెప్పిన విషయం ఏంటంటే, నేను కోమాలకు వెళ్ళాను, వీళ్ళు అన్నారు నాకు హనుమత్ స్వరూపం గోచరించింది, ఎక్కడో ఆకాశం నుంచి పడిపోతున్న నాకు హనుమంతుడు తోక చేస్తే అడ్డు అలా పట్టుకున్నట్టు అనిపించింది. తర్వాత నా ప్రాణాలు నాకు దక్కే అన్నాడు. అంటే ఆయనకి నిరంతరం హనుమత్ స్మరణ ఉన్నది, అది ఆయన్ని అకాల మృత్యువు నుంచి కూడా కాపాడింది. ఇలాంటి ఉదాహరణలు భక్తుల జీవితాల నుంచి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందుకే మీకు ఈ స్వామిని ఆశ్రయిస్తే స్వస్థత కలుగును, ఆరోగ్యము లభించును అని మాయలు చేయనక్కర్లేదు. ఇలాంటి సువార్తలు మేము ఎన్నైనా చెప్పగలమండి హనుమద్భక్తిలో ఉన్న విశేషాలు. అందుకే రామభక్తి, హనుమద్భక్తి యుగ యుగాల నుంచి దేశాన్ని కాపాడుతున్నటువంటిది. ఈ రహస్యాన్ని ఇక్కడ హనుమంత్ ఆరాధన ఫలములు వరుసగా చెప్తున్నాడు. ఇక్కడ భూత పిశాచ నికటన హావై నాసై రోగ హరై సబపీర, ఇదంతా కొన్ని గుచ్ఛములు. నిన్నటి వరకు చెప్పుకున్న గుచ్ఛాలు వేరు. ఈ గుత్తులో ఉన్నటువంటి హనుమద్ ఆరాధన ఫలములన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి. అటువంటి విశేషమైన ఫలాన్ని ఇక్కడ చెప్పి, ఔర మనోర్ సబపర రామి తపస్వీ రాజా తినికే కాజ్ సకల తుము సాజా. సబ్ పర్ రామ్, సబ్ పర్ రామ్ అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైన వాడు రాముడు. పరాత్పరహ అని మంత్రశాస్త్రం చెప్తోంది రామచంద్రమూర్తికి. పరాత్పరుడు అంటే ప్రకృతి కంటే జీవుడు కంటే అతీతమైన పరమేశ్వరుడు పరాత్పరుడు అని. సబ్ పర్ రామ్
అటువంటి రాముడు. అటువంటి రాముడికి ఒక లక్షణం ఉంది, తపస్వీ రాజా. ఎంత గొప్ప రహస్యం చెప్పాడండి. రాముడంటే పరాత్పరుడు, తపస్వి రాజు. ఎక్కడైనా రాజు తపస్వి అవుతాడా, తపస్వి రాజు అవుతాడా? ఎందుకంటే సృష్టిలో లోక వ్యవహారాల్లో పడితే తపస్సు చేసుకోలేం కదా. రాజుకున్న లోక వ్యవహారాలు సృష్టిలో ఎవడుకుంటావు, ఎందుకంటే అందరి సమస్యలు ఆయనవే. అందుకే రాజై తపస్వి కావడం అనేది సామాన్య విషయం కాదండి. ఇక్కడ రాజై తపస్సులైతే రాజర్షులు అయ్యారు. అలాంటి రాజర్షులు చాలామంది ఉన్నారు, జనకాది మహాత్ములు, ఇక్ష్వాకువంశ ప్రభువులందరూ అటువంటి వారే అంటారు ఇక్కడ. అలాగా రాజై తపస్సులైన మహానుభావులు ఉన్నారు. రాజ్యం చేస్తూ ఉంటారు, ధర్మనిష్టత ఉంటారు, నిరీహులై ఉంటారు. అలాంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళ పాలనలో ఈ దేశం ఒకప్పుడు చక్కగా వర్ధిల్లింది. అంతేగాని భోగలాలస లేదు, స్వార్థం లేదు. ధర్మము, దేశము ఈ రెండిటి కోసం తప్పించిపోయే వాళ్ళని ఏమనాలి? రాజర్షులు అనాలి. అయితే రాముడు ఎవరయ్యా అంటే ఋషిరాజుట. చాలా విశేషం. రాజే ఋషి కాలేదు, ఆయన ఋషి అయి రాజు అయ్యాడు ఇక్కడ. అంటే రాజుగా ఉన్న ఋషి అయినా, అందుకే తపస్వి రాజా. ఆయనే చెప్పుకున్నాడు తెలుసా అయోధ్యకాండలో. కైకేయితో అంటాడు రామచంద్రమూర్తి, విద్ధిమా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. ధర్మ అర్థకామాల్లో అర్థకామాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ధర్మమునందు మాత్రమే దృష్టి ఉంచి నన్ను ఋషులతో సమానుడనని తెలుసుకో అన్నది ఇక్కడ. అందుకని వనవాసం చేసినప్పుడు వేసుకున్న వేషం ఏంటండి? ఫలమూలాసిన ఉదాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ. రామలక్ష్మణుల గురించి వర్ణిస్తూ చెప్పిన మాట. ఫలమూలమును స్వీకరిస్తూ ఇంద్రియ నిగ్రహ సంపన్నులై బ్రహ్మచర్యమును పాటిస్తూ తాపసులై ఉన్నారు. అందుకే సంసిత వ్రతౌ అని వర్ణిస్తాడు. ఏదో వ్రతనియమం పట్టుకున్నట్లుగా తపస్సులై ఉన్నారు. ఈ రహస్యాన్ని త్యాగరాజస్వామి వారు చాలా గొప్పగా చెప్తారండి. ఏమి రావుడివయ్యా నువ్వు, ఎటువంటి పేరు, ఎటువంటి రూపం, ఎటువంటి చరిత్ర. వేదవర్ణనీయమవు నామముతో విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో మోదసదనమగు పటుచరితముతో మునిరాజవేషయవు త్యాగరాజనుత ఎవరికై అవతారమెత్తితవో రామయ్య అన్నాడు. మునిరాజు అంటే ఋషిరాజు రామచంద్రమూర్తి. ఆయన వ్యక్తిత్వంలోనే ఋష్యత్వం ఉంది. అంతేకాదు ఆ వనవాసంలో వెళుతూ రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన రూపాన్ని ఒక్కసారి ధ్యానించుకుంటే కిరీటాలు కవచాలులో ఆయన రూపం నారచీరలు కట్టుకున్నాడు, జడలు కట్టుకున్నాడు, తాపస వేషం, చేతిలో ఏమో ధనుసు పట్టుకున్నాడు. ఇది రాజవేషం. కానీ ధనుస్సు చూస్తే రక్షకుడైన రాజు అనిపిస్తున్నది, వేషము చూస్తే తపస్వి అయినటువంటి మహానుభావుడని తెలుస్తున్నది. ఎందుకు ఎవరాయన? ఇదేదో రహస్యం. అది రామావతారం ఒక ప్రత్యేకమండి. మళ్ళీ చెప్తే రామాయణం అవుతుందని భయంతో నిగ్రహించుకుంటూ తపస్వీ రాజా ఏవీ పట్టనట్టుంటాడు, లోకం కోసం ఏదైనా చేస్తాడు. అది రామచంద్రమూర్తి యొక్క గొప్ప విశేషం. పైగా 3 లక్షణాలు ఉన్నాయి. సబ్ పర్ రామ్, రాముడిని మించి మరొకళ్ళేడు. అంటే సబ్ పర్ రామ్, అన్నిటికంటే ఉత్కృష్టుడు, అందరికంటే ఉత్కృష్టుడు. రెండవది తపస్వి, మూడవది రాజు. అంత గొప్పవాడైన మహానుభావుని యొక్క కాజ్ అంటే కార్యము చక్కగా నెరవేర్చేవాడు నువ్వు. అంత మహానుభావుడైన రామచంద్రమూర్తి కార్యాన్ని చక్కగా నెరవేర్చేవాడు కదా నువ్వు అన్నారు. అంటే అంత రాముడు కార్యం చేశాడంటే వీడు ఎంత గొప్పవాడు అవుతాడు. అది తిన్కే కాజ్, అటువంటి మహానుభావుని యొక్క కార్యాన్ని సకల్ మొత్తం కార్యాన్ని సాజా నువ్వు సవరించి పెడతావు, సాధ్యం చేసి పెడతావయ్యా. అంటే అటువంటి మహానుభావుడైన భగవంతుని యొక్క కార్యాన్ని సాధించి పెట్టినటువంటి కార్య సాధకుడు నువ్వు. అందుకే సీతమ్మంది కదా, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ ఎత్తమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఈ కార్యాన్ని నువ్వే సాధించి పెట్టాలయ్యా అన్నది. అయితే నిజమేనండి, జ్ఞానము, వైరాగ్యము, మోక్షము గొప్పవే. కానీ ఇప్పటి నుంచి నాకు కావాలనిపించట్లేదు. చాలా కోరికలు ఉన్నాయి. అవి తీర్చుకున్నాక హనుమంతుడి దగ్గరికి వెళ్ళనా? అవి ఆయనే తీరుస్తాడు కనుక అప్పుడు కూడా వెళ్ళొచ్చు ఆయన వద్దకు. ఔర మనోరథ జోకో ఇలావై సోయి అమిత జీవన ఫలపావై. మనం మునిపే చెప్పుకున్నాం, సవరించిన శుద్ధ పాఠాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హనుమాన్ చాలీసా మీరు ఏవి చదువుకున్నా పాఠాంతరాల్లో మార్పులు వచ్చేసి ఉంటాయి. ఇది శుద్ధమైనటువంటి అవధి భాషలో ఉన్న ప్రతిని మాత్రమే ఇక్కడ స్వీకరించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఔర మనోరథం అంటే ఏ కోరికలైనా అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని రకాల కోరికలైనా ఆ కోరికలు తీసుకుని స్వామి వద్దకు వెళ్ళినా అతడికి తప్పకుండా కోరికలు తీర్చి అమిత జీవన ఫల్, అమితమైన జీవన ఫలాన్ని ఇస్తాడు. కనుక ఎవరైనా ఏ కోరికలతో స్వామి వద్దకు వెళ్ళినా అమిత జీవన ఫలాన్ని పొందుతారు. ఇది చెప్పాడు ఇక్కడ. అమిత జీవన ఫలం, జీవన ఫలం అంటే వాడు బ్రతికించేటువంటి ఫలములు లభిస్తాయి, ఇందులో సందేహం లేదు. అయితే అమిత జీవన ఫలం అనడంలో గొప్ప రహస్యాన్ని చూపించాడు. కోరికలతో మీరు వెళ్ళినా స్వామి జీవన ఫలాన్ని ఇస్తాడయ్యా అన్నాడు. అది రహస్యం.
జీవన ఫలం అంటే జీవితానికి సార్థక్యం. జీవితానికి సార్థక్యం ఏంటి? తడుముకోకుండా మోక్షం అని చెప్పి వచ్చు కొంతమంది. కావాలనుకుంటున్నారో లేదు ఈశ్వరుడి గిరుక, చెప్పినందుకు సంతోషించాలి. పరమ పురుషార్థం మాట ఉంది కదండి. పురుషార్థంలోకెల్లా అల్టిమేట్ గొప్పది ఒకటి ఉన్నది. ధర్మ అల్టిమేట్ అనడానికి లేదు, అర్థం ఉంది, కామం ఉంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి కదా. దేని తర్వాత మరొకటి లేదో అది పరమ పురుషార్థం అనాలి. అదే పురుషార్థం ధర్మ అర్థ కామ మోక్షం. మోక్షం అనే పురుషార్థం అది జీవనానికి అసలు ఫలం అదండి. కొంతమంది మాత్రమే తెలుసుకుంటారు, దానికోసం జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటారు. దానికి ఎవరైతే సాధన చేయరో వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు. ఎందుకంటే జీవన ఫలం పొందలేదు కదా. ఆ ఫలం పొందే వరకు పుడుతూనే ఉండాలి. వాళ్ళు కోరికల ఫలాలు పొందుతూ వాటి వల్ల జన్మలు పొందుతున్నారు. ఎవరైతే మోక్షం పొందారో వారు మరి జన్మించరు. అంటే అది అల్టిమేట్ రియాలిటీ, జీవితంలో పొందవలసిన పరమ పురుషార్థం. అది ఎంత ఉంటుంది అంటే అది అమిత్, అనంత ఫలం. అది అనంతం అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అటువంటి బ్రహ్మత్వ ప్రాప్తియే అమిత జీవన ఫల్. కానీ ఎవరు ఎన్ని కోరికలతో చేరినా నువ్వు వారికి అమిత జీవన ఫలాన్ని ఇస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, చేరిన వాడికి కామవాసన నుండి కోరికలతో చేరినప్పటికీ వాడి కోరికలు తీర్చుతూనే వాడి చిత్తానికి సంస్కారం కలిగించి, శుద్ధతని ఇచ్చి, వివేక వైరాగ్యములు కలిగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తావు. ఆ జ్ఞానం వల్ల వాడు మోక్షం పొందుతాడు. ఇది రహస్యం అండి ఇక్కడ. అమిత జీవన ఫలపావై చారో జుగుపర తాప తుమ్హారా హై పరసిద్ధి జగతి ఉజియారా. ఇది చాలా రహస్యమైన మాట చెప్పాడు. చారో జుగ్ అంటే 4 యుగాల్లోని నీ ప్రతాపం ఉన్నది. పరసిద్ధి, పరసిద్ధ అంటే ప్రసిద్ధి. ప్రసిద్ధి అనే మాట అవధి భాషలో పరసిద్ధి అయింది. నీ ప్రసిద్ధి 4 యుగాల్లోనే వెలిగిపోతుంది అయ్యా. ఉజియారా అంటే వెలిగిపోవడం. నీ ప్రతాపము 4 యుగాల్లోనే వెలిగిపోతుంది. చారో జుగ్ పరతాప తుమ్హారా అంటే నీ యొక్క ప్రతాపము హై పరసిద్ధి అంటే ప్రసిద్ధి. హై ప్రసిద్ధి పొందింది. ఎక్కడ? జగతి ఉజియారా, ఈ జగత్తు వెలిగిపోతుంది. అంటే హనుమంతుడి యొక్క గొప్పతనం 4 యుగాల్లోనుందిట. ఇదే భక్తి తల పొగిడేశారు కానీ మనం ఒప్పుకుంటామా ఏమిటి కదా. హనుమంతుడు ఏ యుగం నాటి వాడండి? గట్టిగా ఆలోచిస్తే చెప్పండి. రామావతారం ఎప్పుడు జరిగింది? త్రేతాయుగం. అంటే హనుమంతుడు అప్పటివాడు కదా. కానీ త్రేతాయుగంలో పాపులరు అంటే ఒప్పుకుంటాం, కానీ 4 యుగాల్లోని పాపులరు ఏమిటండి మేము ఒప్పుకోం. తులసీదాస్ అంటే అబద్ధం అంట, అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. మరి ఎందులో దీనిలో ఉన్న రహస్యాన్ని తెలియాలంటే హనుమంతుని ఆరాధకులు అనాదిగా ఉన్నారండి ఇక్కడ. అంటే సృష్టి ఎప్పుడు మొదలైందో మనకు తెలియదు. సృష్టి మొదలైనప్పటి నుంచి దేవతలు ఉన్నారు, మంత్రములు ఉన్నాయి. మంత్రం ఉంటే మంత్రాదేవత ఉంటాడు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాంటి మంత్రముల్లో రామమంత్ర, విష్ణు మంత్ర, హనుమన్ మంత్ర, కృష్ణ మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రాలను జపించే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ యుగంలో అవసరం వచ్చినప్పుడు ఆ మంత్రాది దేవతని దేవతలు ఋషులు ప్రార్థన చేస్తే రక్షించడం కోసం మంత్రాది దేవత దిగి వస్తాడు ఒక రూపంతో. అది అవతారం. ఇది రహస్యం. అందుకని ఎవడు పెడితే వాడిని మన అవతారం అనకూడదు. గాల్లోంచి దృష్టించాడు కనుక వీడు అవతారం, 10 మంది పొలోమని వెళ్ళిపోయారు ఆయన మహిమలు జరిగాయి కనుక వీడు అవతారం అని నిర్ణయించకూడదండి. ఎవరు అవతారాలు పురాణాలే నిర్ణయించే, మనం నిర్ణయించరాదు. వీడు అవతారం వాడు అవతారం. కారణ జన్మలు ఉండొచ్చు, సిద్ధపురుషులు ఉండొచ్చు, మహాత్ములు ఉండొచ్చు, యోగులు ఉండొచ్చు, కానీ అవతార పురుషులు మాటి మాటికి రారు. అలా హనుమన్ మంత్రములు ఎప్పటి నుంచో ఉన్నాయి. రామమంత్రం ఉంది, ఉన్నవాళ్లే వచ్చారు కనుక వాళ్ళు దేవతలు అయ్యారు. ఎప్పుడు లేని వాళ్ళు వచ్చారంటే ఎప్పుడూ ఉండరు, ఉన్నవాళ్ళు వచ్చారు, శాశ్వతమైనటువంటి వాళ్ళే. ఇది ఒక రహస్యం. అలా పరిశీలించాలి అవతారమూర్తిని. హనుమన్ మంత్ర విశేషములు కృతయుగం నాడు జపించిన వాళ్ళ చరిత్రలు కూడా ఉన్నాయి సంహితా గ్రంథాల్లో. అయితే మనకు యుగములను అన్వయించుకోవడం చేతకాక మన అయోమయానికి లోనవుతాం, కానీ కృతయుగం నాటి హనుమద్భక్తులు ఉన్నారండి. కృతయుగం నాటి హనుమద్భక్తుల్లో ధ్వజదత్తుడనే ఆయన కథ పరాశర సంహిత చెప్తోంది. అదేవిధంగా దేవతలు శచీపురంధరాది దేవత మహర్షులు ఉన్నారు, హనుమంత్ మంత్రద్రష్టలు. వాళ్ళు ఎప్పటి వారు? కృతయుగాల నాటి వాళ్ళే. రామతారక మంత్రాన్ని ఉపాసిస్తున్న వాళ్ళు వశిష్ఠాదులు కృతయుగం నుంచి ఉన్నారు వాళ్ళు. అందుకే విశ్వనాథ వారు ఒక మాట అంటారు, రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసినప్పుడు వశిష్ఠాదుల ధ్యానమునకు పరిచయమైన మూర్తిని దర్శించారన్నాడు. గొప్ప రహస్యాన్ని చెప్పాడు ఇక్కడ. వశిష్ఠాదులు ధ్యానం చేస్తున్న ఏ పరమార్థ మూర్తి ఉన్నదో అది అవతరించి చూపించాడు వాళ్ళకి. అయితే ఇది శాశ్వతమైన రామమూర్తి, మంత్రమూర్తి అని ఎవరికి తెలుసు? మహర్షులకు తెలుసు. సామాన్యులకు మాత్రం రాముడు అవతరించేట్ట అంటారు వాళ్ళు. ఇది ఋషి దృష్టికి సామాన్య దృష్టికి అంత తేడా. హనుమన్ మంత్ర విశేషాల్లో ఆయన కృతయుగం నాడు ఆరాధించిన భక్తులు కూడా ఉన్నారు. త్రేతాయుగం నాడు చెప్పక్కర్లేదు. ద్వాపర యుగం నాడు ఎంతోమంది ఉన్నారు. ద్వాపర యుగం నాడే కదా భీముడు హనుమంతుడిని చూడడం. ద్వాపర యుగం నాడే కృష్ణ ధ్వజంపై ఉన్నాడు. అందుకే ద్వాపర యుగం నాడు కృష్ణగాథల్లో ఒకటి ఉన్నది.
ఒకప్పుడు ఈ పారిజాత వృత్తాంతం జరిగిన తర్వాత గరుత్మంతుడిపైనే వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. అలాంటి గరుత్మంతుడితో ఒక మాట అన్నాడు, నువ్వు ఒక్కసారి గంధమాదనం వైపు వెళ్ళు. ఎందుకంటే సత్యభామ కుసుమాల గురించి విన్నది. భీముడు ఒకప్పుడు అటు వెళ్ళే, నువ్వు అటు ఒకసారి వెళ్ళు, వస్తూ వస్తూ హనుమంతుని పలకరించిన అన్నాడు ఇక్కడ. అంతేకాదు, నేను రమ్మన్నాన్ని పిలువు అన్నాడు. ఆ వస్తూ హనుమంతుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. పైగా రామాయణంలో చూశాడు కానీ అంత గట్టిగా పరిశీలించలేదు. హనుమంతుడు ప్రతాపం చూసి ఆశ్చర్యపోయాడు. మొత్తం రాముడిని కృష్ణుడు రమ్మంటున్నాడయ్యా అన్నాడు ఇక్కడ. అప్పుడు హనుమంతుడు వస్తున్నట్ట కృష్ణ పరమాత్మ వద్దకు. అప్పుడు సత్యభామతో చెప్పాడు, ఈ రూపంతో నేను కనబడ్డా హనుమంతుడికి సంతోషం రాదు, నేనైతే వెంటనే రూపం మార్చుకుని ధనుర్బాణాలకు పట్టుకుని కనబడతాను, నువ్వు సీతలా మారన్నట్టండి ఇక్కడ. సత్యభామ ప్రయత్నించిందిట, వల్ల కాలేదుటానికి, సీతారూపం స్వీకరించలేకపోయింది ఇక్కడ. ఎందుకంటే లక్ష్మి యొక్క ఒకనొక అంశ సత్యభామ, అందుకే ప్రయత్నించింది కానీ వల్ల కాలేదు. చిన్న నవ్వు నవ్వి రుక్మిణీదేవిని పిలిచారు. ఇదిగో హనుమంతుడు వస్తున్నాడు, ఆయనకి సీతారాములు కనబడితేనే ఆయనకు కావాలి, కానీ నువ్వు మార్చున్నాడు. అప్పుడు రుక్మిణీదేవి ధ్యానం చేసి సీతమ్మగా మారిందిటండి ఇక్కడ. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అని చెప్పారు. రుక్మిణి సీతమ్మగా మారింది. అంత కృష్ణుడు కూడా హనుమంతుడు రాగానే ధనుర్బాణాలు పట్టుకున్నాడు ఇక్కడ. వెంటనే హనుమ రామా అని కీర్తన చేశాడు. అంటే కృష్ణుడు రాముడు ఒకటే నాకు తెలుసు, కానీ మూర్తి ప్రీతి ఒకటి ఉంటుందిట. ఒక కృష్ణ భక్తుడు అంటాడు, నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం కనుక రామా నువ్వు కృష్ణుడు అని తెలుసు నాకు, కానీ నువ్వు వస్తే విహాయ కోదండ సరో ముహూర్తం, నువ్వు కాసేపు ధనుర్బాణాలు విడిచిపెట్టి వేణువు పట్టుకో, సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్, అప్పుడు నీకు దండం పెడతానన్నాడు ఇక్కడ. అంటే కృష్ణుడి కంటే రాముడు ఎక్కువ, రాముడి కంటే కృష్ణుడు ఎక్కువ అని కాదు, ఆ జీవుడికి ఆ మూర్తిపై నిష్ఠ ఎక్కువ అని అర్థం ఇక్కడ. ఈ కథ ద్వాపర యుగం నాటి కథే. ఇలాంటి కథలు ద్వాపర యుగంతో కృష్ణుడితో సంబంధించి అనుమతి కథలు చాలా ఉన్నాయి కనుక ద్వాపర యుగంలో ప్రసిద్ధి. ఇక కలియుగంలో ఆయన ప్రసిద్ధి ఎంత చెప్పాలండి, చెప్పలేనంత. అడుగడుగున అనేక, ఇప్పుడే సమర్థ రామదాస్ చెప్పుకున్నాం, అంతకుముందు తులసీదాస్ చెప్పుకున్నాం, నిన్న ఇప్పుడు లంకా వెంకటరామ శాస్త్రి గారి గురించి చెప్పుకున్నాం. ఇలా ఎందరెందరో హనుమదుపాసకులు నేటికి చాలామంది ఉన్నారు కనుక కలియుగంలో ఆయన ప్రతాపం ప్రసిద్ధి, ద్వాపర యుగంలో ప్రసిద్ధి. లేకపోతే హనుమంతుడు అనుకున్నాడు, లక్ష్మణ మన అర్జునుడు అనుకున్నాడు, అందరూ అనుకున్నారు కదా. ఇక త్రేతాయుగంలో చెప్పక్కర్లేదు. కృతయుగం నాటి గురించి చెప్పుకున్న ఆనాటి ఋషులు మహాత్ములు కూడా హనుమదుపాసకులు. కృతయుగంలో ఒక మహానుభావుడు ఉండేవాడు, ధ్వజదత్తుడు. ఆయన వేదాంగవేత్త, గొప్ప శాస్త్రవేత్త, కానీ దరిద్రం. ఎందుకంటే అదో కర్మ ఇదో కర్మ. ఒక పుణ్యకర్మ విశేషం చేత సరస్వతి అనుగ్రహం లభించింది, ఒక పాపకర్మ విశేషం చేత లక్ష్మి అనుగ్రహం లభించలేదంతే. దరిద్రంలో ఉండేవాడు. కానీ ఆయన దగ్గర బోల్డ్ ఎంతమంది విద్యార్థులు వచ్చేవారు. అప్పుడు డబ్బుకి విద్య చెప్పడం అనేది లేదు, విద్య చెప్పేవారు. విద్యార్థులు వంచన లేకుండా గురువుగారికి ఇవ్వాలి. ఏంటి, గురువు ఆశించాడు కానీ విద్యార్థి చేయాలి. అందుకని మీరు ఆశించకూడదండి అనకూడదు, శిష్యుడు తెలుసుకోండి. అలాంటి శిష్యుడు కూడా తయారు. గురువుగారు ఆశించకూడదండి, అంత ఇస్తే ఇస్తా అని కాదు, గురువు ఆశించడు, శిష్యుడు చెయ్యాలి. అది ఉండేదండి పూర్వం ధర్మంలో. ఎందు వాడు ఏమిచ్చాడని చెప్పరు, విద్య చెప్పడమే వాళ్ళ పని. అలా విద్య చెప్పేవాడు కానీ దరిద్రం ఇంటి నుండి ఉంది. కానీ వాళ్ళ ఆవిడ గొప్పతనం ఏంటంటే దరిద్రం కనబడినివ్వకుండా చూసుకునేదిట. ఏ విద్యార్థో ఏదో శాకమో పాకమో తెస్తే చక్కగా వండేది. ఈయన సకాలంలో ఆయన భోజనానికి ఆయన కర్తవులకి కావాల్సింది ఇచ్చేసేది. ఇంట్లో ఏమి లేకపోతే తను నీళ్లు తాగి బతికేది అంతే. ఆ విషయం తనకు తెలియదు. పిల్లలకు కూడా దొరికిన ఆకుల అలములో పెట్టేసి ఈయనకు మాత్రం తృప్తిగా భోజనం పెట్టేది. ఒకరోజు ఈయన పాఠం చెప్తుంటే ఇంట్లోంచి ఏడుపు వినిపించింది. లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు పిల్లాడు ఏడుస్తున్నాడు, సరి అయిన కడుపు నిండా భోజనమే పెట్టలేదని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆమెను చూశాడు, అంటే వీళ్ళు భోజనం సరిగ్గా లేదా అంటే తల వంచుకుంది. అప్పుడు ఆ పిల్లాడు చెప్తున్నాడు, ఎప్పుడు ఏదో పెడుతుంది, అసలు అమ్మ ఏమీ తినట్లేదు, ఏ పండో పొలమో తిని ఉండిపోతుంది. ఇలా చెప్పగానే అప్పుడు కళ్ళ నీళ్లు తిరిగాయి. నీలాంటి ఉత్తమ సాధ్వీమణులు ఉన్నారు కనుకనే మా తపస్సులు ఎలా కొనసాగుతున్నాయి. ఎంత గొప్పదానివి నువ్వు. నేను పరమ పాపాత్ముణ్ణి. ఎందుకంటే కట్టుకున్న భార్యని సంతృప్తిపరచినవాడు, సంతోషంగా ఉంచనివాడు, కడుపు నింపనివాడు, వాడు బ్రతికు ఉండి వ్యర్థుడు. ఇక్కడ అతను మాట్లాడిన మాటలు ఉంటాయండి. అంటే భార్య పట్ల భర్త ఎలాంటి కన్సర్న్తో ఉండాలి, భర్త పట్ల భార్య ఎలా ఉండాలి, ఇది సనాతన ధర్మం బోధించేది. ఏం చేసినా పడుండు అన్నాడంటే వాడు పాపాత్ముడు. ఉభయుల పట్ల ఉండవలసిన మ్యూచువల్, ఆ పరస్పరమైన ప్రేమ అనేది కృతయుగం నాడు ధ్వజదత్తుడి కథలో సంభాషణ రూపంలో ఇచ్చాడు. అంత గొప్ప విషయం అండి ఇక్కడ. వాళ్ళు ఉభయులు అంత ప్రేమ. ఆమెమో కష్టం ఇతను తెలియకూడదు అనుకుంటుంది, కష్టం తెలిసాక నిలవలేకపోయాడు. అటువంటప్పుడు చాలా బాధపడి శిష్యుల యొక్క అండదండల్లా ఉండేటట్లు చేసి, ఇక్కడ నేను తిరిగి సంపాదించాలంటే ఈ జన్మకి తపస్సు ఒక్కటే మార్గము. హే క్లేశాయ తపసే, తపస్సుతో సాధించాలి విప్రుడైన వాడు.
అంతేగాని ఇదేం బాగోలేదు కనుక ఇంక చదువు చెప్పడం మానేసి బిజినెస్ మొదలెడదామా అనకుండా తన ధర్మం అధ్యయన అధ్యాపనలు. కానీ ఆ ధర్మంతోనే ఉండాలి. నేను యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణలు. నేను దాన ప్రతిగ్రహణలు వెళ్ళట్లేదు, అపరిగ్రహ వృత్తిలో ఉన్నాను. కనుకనే తపస్సుతో సాధించాలి. ఒక మార్గం ఉంది కనుక నేను ఇప్పుడు వేదాల్లో ఉన్నవేవి చేస్తున్నాను, కానీ సరైన ఒక గురువుని ఆశ్రయించి ఒక ఉపదేశం పొంది ఏదైనా మంత్రానుష్ఠానం చేసుకొస్తాను. రకరకాల మంత్రాలు ఉంటాయి, దరిద్రం పోగొట్టుకోవడానికి ఏదైనా మంత్రం ఉంటుందేమో ప్రయత్నిస్తాను అని చెప్పి అక్కడి నుంచి క్రమంగా నైమిషారణ్య ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ పుష్కరుడు అనబడేటువంటి ఒక మహాయోగి ఆయనకు తారసపడ్డాడు. గొప్ప సిద్ధపురుషుడు. ఆయన మంద కూర్చుంటే ఆయన చూపు పడ్డానికి కొన్ని గంటలు కూర్చోవలసి వచ్చింది నేను, ఎందుకంటే ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. మళ్ళీ మాధ్యాహ్నిక సమయం వచ్చిందని చెప్పి మధ్యాహ్నం చేయవలసిన కర్తవ్య కోసం కళ్ళు తెరిచెట్టు ఆయన. అంటే కేవలం స్వధర్మనిష్ట. అలా కళ్ళు తెరిస్తే ఎదురుగైన ఉన్నాడు. ఎన్నైనా చూస్తే బాగా చదువుకున్న వాళ్ళగున్నావు, యజనయాజనాదులన్నీ చేసినట్లున్నావు, కానీ ముఖంలో దైన్యం కనబడుతుంది, ఏమైంది అన్నాడు. ఆయన విలపించి, నేను దరిద్రంతో బాధపడుతున్నాను, మీలాంటి మహాత్ముల వల్ల నాకు ఏదైనా తరుణోపాయం కనబడుతోంది అనిపిస్తోంది అంటే ఒకసారి ధ్యానం చేసి నీకు మంత్రాన్ని ఇస్తాను, జపం చేసుకో అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించాడు. అది హనుమన్ మంత్రాన్ని ఉపదేశించాడు ఆయన. హనుమద్భక్తుడు ఆయన. ధ్యానం చేయగానే హనుమంతుడు ఆదేశించాడు, తత్ప్రకారంగా ఉపదేశించాడు. ఉపదేశించిన తర్వాత అయితే కొన్నాళ్ళు ఇది సాధన చేసుకుంటా అంటే చేసుకొని ఆయన అంటే అరణ్యంలో ఏకాంతవాసానికి వెళ్ళి కుటీరం ఏర్పాటు చేసుకొని మంత్రం పొందిన వెంటనే చేయవలసిన దాన్ని పురశ్చరణ అంటారు. ఇక్కడ ఆ పురస్చరణ చేయడం మొదలుపెట్టాడు. మంత్రాన్ని ఎన్ని లక్షలు చేయాలో చెప్తారు శాస్త్రంలో. అన్ని లక్షలు జపం చేసి అందులో దశాంశం హోమం, దశాంశం తర్పణం, దశాంశం మార్జనం, దశాంశం అన్నదానం ఇత్యాదులన్నీ చేయాలి. అవన్నీ చేశాడు, కానీ సిద్ధి రాలే. మళ్ళీ చేశాడు, సిద్ధి రాలే. అనేక పురస్చరణలు చేశాడు, సిద్ధి రావడం లేదు. సిద్ధి రావలేదు. ఎప్పుడో నమ్మకం పోతుంది. నమ్మకం రెండు రకాలుగా పోయింది, మంత్రం మీద, గురువు మీద. కనుక ఇతరు ఇచ్చిన మంత్రం గొప్పదేనా, ఏదో ఆభాస మంత్రం అయి ఉంటుంది అన్నాడు. ఆభాస మంత్రమే మంత్రంలా కనబడుతుంది కానీ ఉత్తమమైన మంత్రం కాదేమో. పైగా గురువు ఉన్నాడే ఉత్తమ గురువు కాడేమో. లేకపోతే ఎందుకు సిద్ధి కాలేదు? శాస్త్రం చెప్పినవన్నీ నేను చేశానే. ఎందుకంటే చాలామంది మంత్రాలు తంత్రాలు తావళాలు తిప్పుతారు కానీ శ్రద్ధ ఉండదండి. గురువు మీద ఉండదు, దైవం మీద ఉండదు, మంత్రం మీద ఉండదు. అహంకారం మాత్రం చాలా ఉంటుంది. మంత్రాలు వచ్చేసాని. నిజానికి అనుష్ఠానం చేస్తున్న కొద్దీ వినయం పెరగాలి, పొగరముత్తనం పెరగకూడదు, తన గొప్పలు చెప్పుకోవడం తగ్గాలి. అప్పుడు మంత్రం సిద్ధించిన తెలుసుకోండి. ఎంత రజోగుణ తమో గుణాలు తగ్గి సత్వగుణ అభివృద్ధి చెందుతూ ఉంటే నువ్వు చేసిన సాధన సిద్ధిస్తోందనడానికి సంకేతం అది. అంతేగాని అవన్నీ చేస్తూ రాగద్వేషాలు పెరిగాయి, నాకు ఆ మంత్రం తెలుసా శపించేస్తాను జాగ్రత్త అని అంటే వాడికి సిద్ధున్నట్ట. ఉత్తమ మంత్రములు మాత్రం నేను సత్వగుణాన్ని పెంచాలి, రాజస్తామసాలు ప్రకోపింపజేయకూడదు. రాజస తామస గుణాలు ప్రకోపింపజేసేవి క్షుద్ర మంత్రములు. సత్వగుణం అభివృద్ధి చేసుకోవాలి. కానీ మొత్తానికి ఇతనికి ఏమనిపిస్తుందంటే నెమ్మది గురువు మీద మంత్రం మీద శ్రద్ధ పోయింది. సమయం వ్యర్థం చేసుకున్నాను. ఒక పనికి మాలిన గురువుని పట్టుకుని మంత్రం కాని మంత్రాన్ని మంత్రం అనుకుని ఇంత సమయం దానికి పురస్చరణలు చేసుకుంటూ వ్యర్థం చేసుకున్నాను. ఎంత తప్పు చేశాను. ఇదే మరొక మంచి గురువు మరొక మంచి మంత్రం దొరుకుంటే బాగుండు కదా అని బాధపడుతున్నాడు. ఇలా బాధపడుతున్న సమయంలో ఒకానొక ఆటవికుడు, బోయవాడు, బందిపోటు దొంగ ఒక ఆయన కూర్చాడు ఆయన వద్దకు, ధ్వజదత్తుని వద్దకు. అతని పేరు గాలవుడు. ఆయన వచ్చి దీనికి నమస్కారం చేసుకున్నాడు, ఏదో అక్కడ కొన్ని ద్రవ్యాలు పెట్టి. ఎవడవయ్యా నువ్వు అన్నాడు. అయ్యా నేను బందిపోటు దొంగని, ఇప్పుడు రోగాలతో బాధపడుతున్నాను. ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు, యవ్వనం బాగా ఉన్నప్పుడు విర్రవీగి ప్రవర్తించాను, దోచుకున్నాను, హింసించాను, బోల్డ్ సంపాదించాను. ఇప్పుడు అసక్తత ఏర్పడ్డాక నాకు పశ్చాత్తాపం కలిగి చేసిన పాపాలన్నీ గుర్తొస్తున్నాయి. ఈ పాప ఫలం ఏమనుభవించవలసి వస్తుందో అని బాధపడుతున్నాను. నాకు ఈ పాప ఫలం పోయి, పాపములు పోయి నేను శుద్ధుణ్ణి సిద్ధికి పొందాలనుకుంటున్నాను. దానికి ఏదైనా మంత్రం ఇస్తారా? మీరు చూస్తే ఒక తపస్సుల కుటీరంలో కూర్చున్నారు, బొట్టు బాణం అన్నీ బాగున్నాయి, ఏదైనా మంత్రం ఇస్తారా అన్నాడు. అంటే ఇది బాగుందయ్యా, నా బాధలు నాకుంటూ ఉంటే నీ బాధలు తీర్చమంటావా? నేనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఈ మంత్రము తంత్రమును గురువులను పట్టుకుని నేను దెబ్బ తినేశాను. ఇప్పుడు నీకేం చెప్తా, ఇంకెవరు నేను చూసుకున్నాడు, అది మంచిది. అతని బోల్డంత డబ్బు ఉందన్నావు, ఏదో మంత్రం చెప్పిస్తే నాకు దక్షిణగా ఇవ్వలేదు. ఆయన అతను బాధపడుతున్నాడు కానీ మంచివాడే అనమాట. ఆయన కూడా ధ్వజదత్తుడు. అయితే బయలుదేరి ఇంకో గురువుని వెతుక్కో, నా వల్ల లాభం లేదు, నాకే సిద్ధి లేదు, నీకేమిస్తాను. ఇంకోటి, ఈ మంత్రాలు తంత్రాలు వీటి వల్ల ప్రయోజనం లేదని కూడా నాకు అనిపిస్తుంది అయ్యా. వీటి మీదే నమ్మకం లేదు నాకు. దీని బదులు వ్యాపారం ఏదో చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఆ స్థితిలో నేనున్నాను.
అలాంటిది నువ్వు మంత్రం అడుగుతున్నావు, నా వల్ల కాదు. మళ్ళీ వెళ్ళు, ఇది నైమిషారణ్యం కదా, ఏ మహానుభావుడో దొరుకుతాడు, వెళ్ళు. కానీ పుష్కరుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకు. ఆయన ఇచ్చిన మంత్రాల వల్లే నేను ఎలా పాడైపోయాను. నేను ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకు, మరి నీకు టైం వేస్ట్ అనవసరంగా. నిజం పాపం మనసు కనిపించి చెప్పాళ్ళండి, కపటం ఏం చెప్పలేదు ఆయన. సరే, ఎవరంటే ఆయన పేరు పుష్కరుడు, అవునా అని ఆయన దగ్గరికి వెళ్ళాడు. కొందరు ఉంటూ ఉంటారు, అలాగ వద్దన్న పనే చేస్తుంటారు. కనుక ఏదో పేరు దొరికింది. ఇంతవరకు ఏ మహర్షో ఒక్కడి పేరు ఎవడు చెప్పలేదు, ఈయన పేరు చెప్పాడు కదా, కనుక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయనను చూశాడు. ఇక్కడ ఆయన ధ్యానం నిష్ఠ చూస్తూ ఉంటే ఆయన అప్రోచ్ అవ్వడానికి భయపడ్డాడండి. ఎందుకంటే తాను పరిస్థితి ఒక్కసారి చూసుకున్నాడు, ఆయన పరిస్థితి చూస్తున్నాడు. నిత్యము తీర్థంలో స్నానం చేయడం, అగ్నిహోత్రం చేయడం, ధ్యానంకి వెళ్ళడం, తపస్సమాధిలోకి వెళ్ళడం, కొంతసేపుడు బయటికి రావడం, ఆయన సేవిస్తూ కొందరు శిష్యులు ఇవి చూస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాడు. నా చరిత్ర అసహ్యకరమైన చరిత్ర. బందిపోటు దొంగతనాలు చేసుకుంటూ బ్రతికాను, హింసే ప్రధానంగా జీవించాను, వేటాడి బ్రతికాను. ఇలాంటి నేనెక్కడా, పవిత్రుడైన ఆయన ఎక్కడా అని చెప్తూ ఆయన చూస్తూ ఉన్న పాపాలు పోతాయని ఎప్పుడు కూడా ఆయన వెళ్ళే దారిలో చూస్తూ నిలబడి దండం పెట్టేవాడు. ఈయన గమనిస్తూ ఉండేవాడు, ఎవరో తెలియదు. కొద్ది రోజుల తర్వాత ఇలా రా అన్నాడు. ఎవరు నువ్వన్నాడు. ఆయన దుఃఖితుడై, స్వామి ఇలాంటి పాప జీవనుణ్ణి నేను ఎలా శుద్ధుడిని అవుతాను, మీరు తరింపజేయాలి, మీరే తరింపజేయాలనే భావన నా మనస్సు కలుగుతుంది. గురి ఎక్కడ ఏర్పడుతుందో అతడే గురువు, తెలుసుకోండి. ఇక్కడ ఆ జీవలక్షణానికి ఇతడు గురువు అనిపించింది ఇక్కడ. కనుకనే నువ్వే శరణు అనేటటువంటి భావంతో ఎప్పుడైతే ఆశ్రయించాడో, సరే అయితే స్నానం చేసి అక్కడ భగవన్నామం చేసుకున్నాడు. ఎందుకంటే మంత్రం ఉపదేశించాలన్నా అడిగారు కదా అని ఇచ్చేయకూడదు. ఉత్తమమైన గురువు అలా ఇవ్వడం, తెలుసుకోండి. ఇక్కడ ఎక్కడ శిష్యుల సంఖ్య తగ్గిపోతుందో అని భయపడిపోయినటువంటి వాళ్ళైతే తొందరపడి మంత్రాలు ఇచ్చేస్తూ ఉంటారు, పెంచేసుకుంటుంటారు. మహామహా బీజాక్షరాలను కూడా సమూహాల్లో చెప్పేస్తుంటారు. అది పాపమని శాస్త్రం చెప్తోంది. నామస్మరణ చేయొచ్చు, మంత్రములు మాత్రం గురువు దగ్గర పరీక్ష పొంది చేయాలి. ఇక్కడ ఇది చాలా అవసరం. మంత్రం మీద నీకు నమ్మకం ఉంటే పరీక్ష చేయాలి. గురువును కూడా పరీక్షించుకోవాలంటారు ఇక్కడ. కానీ గురువును పరీక్షించే శక్తి ఉంటుందా లేదా, అది తేలిక కాదు. కానీ గురువు మాత్రం శిష్యుడిని పరీక్షించాలి. ఎవడైనా ఒక మంత్రం అడిగితే ఏడాది పాటైనా వాడిని నిశితంగా పరిశీలించాలన్నారు. నేను కుతూహలంతో అడిగాడా, లేదా ఏదో ఆ క్యూరియాసిటీ అంటారే అలా అడిగాడా, చేసి చూద్దామని అడిగాడా, స్వార్థచింతనతో అడిగాడు, మనం పరిశీలించాలండి. అలాగా చూద్దామని దాటేస్తున్నాడు. ఇలా దాటడం వల్ల ఏమవుతుందంటే ఫిల్టరేషన్ అయిపోతుందని ఇక్కడ. ఆ గురుగారి దగ్గర తిరగడమే కానీ మంత్రమేవాడండి అంటాడు. అలాంటి వాళ్ళని వదిలించుకుంటే చాలా మంచిది గురువుగారికి. అందుకంటే వాళ్ళు కొంతమంది నిజమైన శ్రద్ధ లేని వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు మొదటి దీంట్లో. కానీ ఈ మహానుభావుడు ఏంటంటే చూద్దామని అంటున్నాడు కానీ నేను వదిలిపెట్టలేదండి ఇక్కడ. ఎందుకంటే మంత్రం కోసం గురువుని ఆశ్రయించిన వాళ్ళు కొందరు ఉంటారు, గురువు కోసమే గురువుని ఆశ్రయించిన వాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళని గురువు ఎక్కువ అనుగ్రహిస్తాడు. మంత్రం ఇచ్చారు, పుచ్చుకుని ఇంకా బయట వెళ్ళిపోతున్న వాళ్ళు వేరే విషయం. కానీ గురువుపై గురి ఏర్పడి ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే ఆయన వెయిట్ చేశాడే, దానికి సంతోషించాడు గురువుగారు. కొన్ని రోజులయ్యింది, ఇతడు దీనవదనం చూస్తున్నాడు. ఇతడికి నేను మంత్రం ఇవ్వాలా, ఏ అర్హత ఉందని ఇవ్వను. చరిత్ర చూస్తే హింసాపూరితమైన చరిత్ర, చౌర్య చరిత్ర. ఇతన్ని సంస్కరించాలంటేనే చాలా కష్టం. ఏం చేయాలని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఎందుకంటే తాను ఉపాసించే దేవత తనకి సంకేతం ఇవ్వాలి, అప్పుడు మంత్రం ఇస్తారు గురువులు, తెలుసుకోండి. ఇక్కడ మనం అడిగేమని ఇవ్వరు, వాళ్ళకి సంకేతం లభించాలి. అందుకని ధ్యానం చేస్తూ ఉంటే హనుమత్ స్వామి ధ్యానంలో ప్రత్యక్షమై ఇతడికి నాకు ఫలానా మంత్రం ఇవ్వు స్వామి చెప్పాడు. ఇక్కడ వెంటనే నాయన స్వామి ఆదేశమైంది, నువ్వు తీర్థంలో ఇక్కడే నది ప్రవహిస్తోంది, తీర్థస్నానం చేసిరా, నేను నీకు మంత్రోపదేశం చేస్తానన్నాడు. వెంటనే 2 కలశాల్లో జలం పట్టుకొచ్చి గురువు పాదాల మీద వేసి ఆ పళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని నెత్తి మీద పోసుకున్నాడు ధారగా. అరే తీర్థస్నానం చేయమంటే ఈ పని చేసేవేమిటయ్యా అంటే, గురుపాద తీర్థం కంటే ఏ మహాతీర్థము లేదు సుమా, గంగాది పుణ్యతీర్థములు కూడా గురుపాద తీర్థం ముందు చిన్నవే, ఇది నన్ను శుద్ధి చేస్తుంది. అంత గురుభక్తి అండి, నిష్ఠ శ్రద్ధ అంత ఉన్నది గురువుపై శ్రద్ధ. ఎప్పుడైతే ఆ విధంగా జలములతో అభిషేకం చేసుకున్నాడో అప్పుడు అతను కూర్చోబెట్టి మంత్రాన్ని ఇచ్చాడు. జపం చెయ్యి అనుకు తులసిమాలం చేసి అభిమంత్రించి జపం చేసుకున్నాడు. ఎలా చెయ్యాలో చెప్పాడు, తగిన ఆసనం ఉండాలి, ఆచమన విధానం నేర్పాడు. అక్కడ ఒక వృక్షం క్రింద కూర్చొని జపం చేసుకున్నాడు. ఒక్క మాల జపం చేసేవాడో లేదో పంచముఖాంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఒక్క మాలకి
ఒక్క మాలకి. అక్కడ అతను పురస్చరణలు ఎన్ని లక్షలు చేసి హోమాలు చేసి తర్పణలు చేస్తే కానీ ప్రత్యక్షం కానటువంటి స్వామి ఒక్క మాల తిప్పడంతో గాలవుడికి ప్రత్యక్షమయ్యాడు. చూడండి ఎటువంటి కథ. ఇలాంటి కథలు మన గ్రంథాల్లో ఉన్నాయి. అతడా పండితుడు, శాస్త్రవేత్త, యజ్ఞయాగాది కర్తులు చేసినవాడు. ఇతడు ఏమీ లేనటువంటి అల్పుడు, అతడికి సిద్ధి వచ్చింది. కనుకనే సనాతన ధర్మంలో శ్రద్ధ కలిగిన ఎవడైనా తరించగలడు, వర్ణాదులు భేదాలు లేవు అని ఎంత శ్రద్ధగా చెప్పారో చూడండి. ఇక్కడ ఆటవికుడు, బోయవాడు, దొంగ, హింసాజీవనుడు, అటువంటి వాళ్ళలో ఒక్క మాలతో క్రమంగా అతడు తేజస్సు వచ్చేసింది. మహర్షులకు సమానమైన తేజస్సు వచ్చింది ఆయనకి. ఎదురుగా హనుమత్ స్వామి ప్రత్యక్షమయ్యాడు. నీకు సిద్ధి లభించింది అని చెప్పాడు. ఇక్కడ వెంటనే ఒళ్ళు పులకించిపోయి గురువు పాదాల మీద పడ్డాడు. గురువు చెప్పింది చేశాడంతే. ఆయన హనుమత్ సాక్షాత్కారం ఏమీ ఆయనకు తెలియదు. గురువు చెప్పింది చేశాడు అచంచలమైన శ్రద్ధతో. అప్పుడు నీకు మంత్రసిద్ధి లభించిందయ్యా. నాకే ఆశ్చర్యం ఉంది. లక్షలు జపం చేసి పురస్కరణ చేసిన వాళ్ళు కొందరు సిద్ధులు పొందుతారు, కొన్ని సిద్ధులు. కానీ సాక్షాత్కార సిద్ధి అంత తేలిగ్గా రాదు. మంత్రసిద్ధి వేరు, సాక్షాత్కార సిద్ధి వేరు. మంత్రం వల్ల రకరకాల సిద్ధులున్నాయి. ఖడ్గసిద్ధి మొదలుకొని అనేక సిద్ధులున్నాయి. కానీ సాక్షాత్కారం అనేది అంత తేలిక కాదు. కానీ మంత్రాలు చేసి తపస్సు చేసి పవర్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. కానీ భగవంతుని సాక్షాత్కరింపజేసుకున్న వాళ్ళు కోటికొకడు కూడా దొరకడు. సాక్షాత్కారం అంత తేలిక కాదు. నీకు ఆ సాక్షాత్కార సిద్ధి లభించింది, కానీ అన్నీ లభించినట్లే. కానీ నువ్వు సిద్ధి పొందేవి నాయన, నువ్వు ఇంకెక్కడి నుంచి వెళ్ళొచ్చు అన్నాడు. ఇక్కడ భోరుము నేర్చాడైనా. నేను మంత్రం మీద ఆశంక లేదు, మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మిమ్మల్ని విడిచిపెట్ట వెళ్ళకూడదు అని ఒక నిష్ఠ ఏర్పడింది అంతే, నాకు మరొకటి లేదు. ఆ నిష్ఠ ఉన్నప్పుడు గురువు ఏ మాట చెప్తే అదే మంత్రం. అంతేగాని ఈ మంత్రం ఇచ్చారా అలా హంపట్టిస్తారనుకున్నానే. ఇది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం మంది చెప్పి ప్రిస్క్రిప్షన్ రాయమన్నట్టు ఉంటుందండి. ఇక్కడ ఆయన ఏది రాశాడో అది వాడాలే తప్ప నువ్వు మందు పేరు చెప్తావా? ఈ స్పెల్లింగ్ అంత గట్టిగా లేదండి, కొంచెం గట్టి స్పెల్లింగ్ కొన్ని మందు రాస్తారా అని అడిగెట్టాడు. అలా ఉంటుంది మనమే మంత్రాలు ఆడడం. కనుకనే నిన్ను తరింపజేసే మంత్రం గురువు నీకు ఇచ్చాడు. నీ ఆరోగ్యం బాగుపడే మందు డాక్టర్ ఇచ్చాడు. ఇది తెలుసుకోవాలి. కానీ కంపేర్ చేసి వాడికి అంత గొప్ప మందులా, నాకెంత తక్కువ మందా, ఆ మందు 1000 రూపాయలు, నా మందు 100 రూపాయలు, ఎంత పక్షపాతం మీకు? నేను దరిద్రుడిని అనుకున్నారా? నేను డబ్బులు ఇవ్వగలను అనకూడదండి. ఇక్కడ నీ డబ్బు చూసి డాక్టర్ మందు ఇవ్వడు, నీ జబ్బు చూసి ఇస్తాడు. తెలుసుకో ఇక్కడ. అందుకే జీవుడి యొక్క లక్షణాన్ని చూసి గురువు మందు ఇస్తాడు. ఫలించేది నీ శ్రద్ధను అనుసరించి. ఇక్కడ ఇతడు వెంటనే ఫలించింది. వెళ్ళిపోమంటే ఏడుస్తున్నాడు. లేదయ్యా, నువ్వు శుద్ధుడు అయ్యో, నీ అనారోగ్యాలన్నీ పోయాయి, నీ శరీరంలో పాప సంస్కారం ఇసుమంత కూడా మిగలలేదు, నువ్వు వెళ్ళు, సత్కార్యాలు చెయ్యు, జపం చేసుకో. ఒక్కటి సిద్ధొచ్చింది నేను మంత్రం మానీకు. ఇది శాసించాడు. చూడండి ఇక్కడ గురువు దగ్గర మంత్రం తీసుకునేటప్పుడు ముందు తెలుసుకోవాలి, నిత్యం విధిగా జపిస్తాను అనే దృఢ సంకల్పం ఉంటే కానీ గురువుని అప్రోచ్ కాకండి. అందులో గురువు దగ్గర మంత్రం తీసేసుకుని ఏంటి మధ్య చేస్తున్నామంటే లేదండి, పోనీ అదేం నయం, అబద్ధం ఆడలేదు, కొందరు చేస్తున్నా అని చెప్పేస్తారు. గురువు దగ్గర మంత్రం తీసుకుని చేయడం మానివేస్తే గురువు అకౌంట్లోంచి పోతూ ఉంటుంది. దానివల్ల గురుద్రోహం అనే పాతకం వస్తుంది. ఇలాంటి శిష్యుల్ని చేర్చుకోవడం వల్ల గురువుగారు తపస్సు క్షీణిస్తుంది, తెలుసుకోండి. అందుకు ఉత్తమమైన గురువు తొందరపడి శిష్యుల్ని పెంచుకోడు, మంత్రాలు ఇచ్చిడు. అంతేకాదు వాళ్ళ సిద్ధుల్ని ప్రకటించడు, వాళ్ళ గొప్పతనాలు ప్రకటించలేదు కదా వాడిని తక్కువ అనుకుని వాడికి మనం సలహాలు యాగాలు చెప్పరాదు. ఇవన్నీ తెలుసుకోవాల్సిన రహస్యాలు. ఈ కథలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో. మొత్తాన్ని గాలవుడు ఆ విధంగా సిద్ధి పొందాడు. ఇంకా వెళ్ళిన ఆయన అంటే గురువాజ్ఞగా స్వీకరించి తాను బయలుదేరి వెళ్తున్నాడు. వెళుతూ ఉండగా తోవలో వీడు ఆశ్రమం కనబడింది. ధ్వజదత్తుడిది. ఇంకా ఎక్కడ ఉన్నాడు అనుకున్నాడు. అటువైపు వెళ్లకుండా తోవ దారి తప్పి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ వాడు కనబడతాడు. కనబడితే ఏం చేస్తాడంటే నా గురువుని నిందిస్తాడు. చెప్పాడుగా అక్కడికి వెళ్ళొద్దని, మళ్ళీ అదే ప్రస్తావన చేసి ఆ నిందిస్తాడు. ఎందుకంటే 2 వింటే పాపంట. ఆత్మస్థుతి, పరనింద, గురునింద. గురునింద మహాపాతకం తెలుసుకోండి. ఇక్కడ గురునిందకి శివనిందకి ప్రాయశ్చిత్తం లేదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ గురునింద వింటే గురునింద చేసేవాడిని శిక్షించాలి. ఆ శక్తి లేకపోతే గురువు నింద విన్నందుకు నీ శరీరాన్ని త్యాగం చేయాలి. ఈ 2 చేత కాకపోతే ఆ చోటు నుంచి వెళ్ళిపోవాలి. అది ఇక్కడ గురునింద ఎట్టి పరిస్థితుల్లో వినరాదు. అతను గురువు గురించి ఎవడో మీ గురువు గారిని తెలియదు కానీ నాకు తెలిసిలే ఆయన వెనకాల చరిత్ర ఏమిటంటే చెప్పడి విద్దామని మఠం వేసి కూర్చోకూడదు. గురునింద వినరాదు, ఇది తెలుసుకోవాలి. గురువుగారి పాత చరిత్ర ఇచ్చి చెప్పడం, ఓహో మా గురుగారు ఇలాంటి వాళ్ళ అనుకోవడం మహాదోషం. అందుకే మహానుభావుడు రామకృష్ణ పరమహంస అంటాడు, తాగని వీధిలో తందనాలాడని నా గురుండనఘుడే నా పాలి దైవమే. ఎందుకంటే
లేనిపోని కథలు చెప్పేవాళ్ళు లోకంలో ఉంటూనే ఉంటారు. గురువుపై శ్రద్ధ, మంత్రంపై శ్రద్ధ, దైవంపై శ్రద్ధ 3 ఉండాలండి ఇక్కడ. అదే సమయంలో గురువుకి, మంత్రానికి, దైవానికి భేదం లేదనేటువంటి స్థితి ఉండాలి. అటువంటి వాడికే మంత్రసిద్ధి, మరొకడికి లేదు. అందుకే మంత్రే దైవే ద్విజే శాస్త్రే, మంత్రమునందు, దైవమునందు, విప్రునియందు, శాస్త్రమునందు, దైవజ్ఞునియందు, గురువుయందు యాదృశీ భావనాయత్త సిద్ధిర్భవతి తాదృశీ. నీకున్న భావం బట్టి సిద్ధి వస్తుంది. ఇది రహస్యం. కానీ ఎన్ని మంత్రాలు చేసినా సిద్ధి ఎందుకు లేదంటే గురువుపై అచంచల భక్తి లేదు. ఎందుకంటే పాప సంస్కారం ఉంటే గురువుపై భక్తి రాదుట, దైవంపై శ్రద్ధ రాదుట. చూశారు ఇక్కడ కొంతమంది ఎంత చెప్పినా ఆ గురుభక్తి దైవభక్తి రాదంటే పాపం అంత పేరుకుపోయింది. అందుకే దానికంటూ కొన్ని ప్రాయశ్చిత్తాలు చేస్తారు, కొన్ని సంస్కారాలు చేస్తారు. ఆడ తర్వాత గురువు మంత్రం ఇస్తాడు. ఇది రహస్యమైన అంశం. ఇన్నాళ్ళు అతడు శ్రద్ధతో చూడడం చూసి ఈయన అనుగ్రహ దృష్టితోనే అతడు పాప సంస్కారాలు క్రమంగా పోయి గాలవుడికి సిద్ధి పొందాడు. మొత్తం ఇతను తప్పించుకు వెళ్ళిపోతున్నాడు. పట్టేశాడు అతను ధ్వజదిత్తులు. ఇలారా అన్నాడు. ఇక్కడ పిలిచాడు కదా అని తల వంచుకొచ్చాడు. నేను అక్కడో చూసినట్టుందే అన్నాడు. ఇక్కడ కొంతకాలం క్రితం వచ్చానండి, నన్ను గాలవుడు అంటాడు. ఓ నువ్వా? అప్పుడు మొహానికి ఇప్పుడు మొహానికి చాలా తేడా ఉంది. అప్పుడు మొహం నిండా పాప సంస్కారాలు కనపడ్డాయి. ఇప్పుడు చూడు ఎంత తేజస్సుతో ఉన్నావు. ఎంత జరిగింది ఏమిటి అంటే గురువుగారు కనపడ్డారు, మంత్రం ఇచ్చారండి. అబ్బా, నాకు దొరికాడు పిచ్చి గురువు. నీకు ఎవడిచ్చాడు ఆ మంత్రాన్ని చెప్పు నాకు అంటే పుష్కరులు వారు ఇచ్చారన్న. ఆశ్చర్యపోయాడు. ఆయన ఇచ్చాడా? ఇదిగో గురువు నింద చేస్తే మాత్రం ఇక్కడ ఉండను అన్నాడు ఆయన. అక్కడ నింద కాదయ్యా, ఆశ్చర్యం వచ్చింది. నేను ఇన్ని పురస్చరణలు చేశాను, నాకు సిద్ధి రాలే. నీకు సిద్ధి ఎలా కనపడింది చెప్పు అన్నాడు. గురువు చెప్పిన మంత్రం చేస్తే హనుమత్ దర్శనమైందా? ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని లక్షల పురస్చరణ చేసావు? ఎలా చేసావు? పురస్చరణ ఆ మాటే నాకు తెలియదు. గురువుగారు మాల ఇచ్చారు, చేసుకోమన్నారు. ఒక మాల చేశాను, కనబడ్డాడు. ఆశ్చర్యపోయినా ఒక మాలకే కనబడ్డాడా? ఏమిటయ్యా నువ్వు చేసినది? ఏమిటో అంత గురువు మహిమన్నాడు, అంత ఇంకోటి లేదు. వెంటనే నేను తిరిగి బయలుదేరి తీర్థం దగ్గరికి వెళ్ళి గురువుగారిని ఆశ్రయించి, స్వామి ఏం పాపం చేశానయ్యా నేను, నాకు మంత్రసిద్ధి పొందలేదు. ఇది అడిగాడు. ఏం మంత్రం ఇచ్చావయ్యా సిద్ధి పొందలేదు అనలేదు. నేను ఏం పాపం చేశానయ్యా సిద్ధి పొందలేదు అన్నాడు. చూడండి ఇక్కడ ఇంకా సిద్ధి కాలేదు. పురస్చరణ చేస్తాను చాలా క్రితం బయలుదేరిపోయేవే, ఇప్పటివరకు కనబడలేదు. గురువు దగ్గర మంత్రం తీసుకున్నాక తరచూ గురువుతో అనుబంధం ఏర్పరచుకోకపోతే ఆ మంత్రములు ఫలించవు. అందుకే గురువుతో అనుబంధం ఉండాలి శిష్యుడికి. అందుకని మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొనేసి డబ్బు ఇచ్చేసాక దుకాణదారుడికి మనకి సంబంధం లేదు అన్నట్లుగా గురువుతో ఉండరాదు. మంత్రం వ్యాపారం కాదు. మంత్రం దొరికిందని గురుత్యాగం చేసినా, మంత్రత్యాగం చేసినా గురువు మీద అలిగేవాళ్ళు ఉన్నారు. గురువుగారు చుట్టూ 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో ఎవడో సరిగ్గా ప్రవర్తించలేదనుకోండి, వాడి మీద కోపంతో గురువు అక్కర్లేదంటాడు. ఇక్కడ వీడి కోపం వాడి మీద, గురువు మీద చూపిస్తాడు. ఇలాంటి వాళ్ళకి గురుత్యాగ మంత్రత్యాగములు చేసిన దోషం వచ్చి జన్మలు సిద్ధిరా తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఎన్ని మాలలు తిప్పినా లాభం లేదు. మొత్తానికి ఇతడు దుఃఖిస్తాడు. మొత్తానికి ఆ దుఃఖపడ్డాడేది గొప్పతనం. ఇన్నాళ్ళు కనబడలేదే, అప్పుడు వచ్చి చెప్పుంటే సమస్య పరిష్కారం అయ్యేది. కానీ ప్రారంభంతో బలంగా ఉన్నది. మరి నాకు ఎందుకు సిద్ధి కలగలేదు అంటే మంత్రం గొప్పదే. ఎందుకు సిద్ధి కలగలేదు ఆలోచించాలి. నువ్వు స్నానం చేసిరా, నేను లోపల మాట్లాడతానన్నాడు. అప్పుడు ఇతడు చేసింది ఏంటి, 2 కలశాలతో జలం తెచ్చి పళ్ళల్లో గురువుగారి పాదాలు పెట్టి నీళ్లు పోసుకుని వలవల ఏడ్చాడండి. అది ఆ ఏడుపు రాదండి. ఆ ఏడుపు వచ్చిందా శుద్ధమైపోయినట్టే. కానీ అహంకారం ఏడవనివ్వదు. పెంకులాగా ఏర్పడుతుంది అహంకారం. అహంకారం పగిలితేనే ఏడుపు వస్తుంది. అలా గుండె కరిగిపోవాలి. అలా ఏడ్చాడు ఇక్కడ. ఆ ఏడుపు రావడం అంత తేలిక. అందుకే మహానుభావుడు శంకరులు అంటారు, నమంత్రం నో యంత్రం తదిపజ నజానే స్తుతి మహో నాహ్వానం ధ్యానం తదిపజ నజానే స్తుతి కథ నజానే ముద్రాస్తే తదిపజ నజానే విలపనం పరంజానే మాత. అమ్మ మంత్రం రాదు, తంత్రం రాదు, ఏడవడకుండా రాదమ్మా అన్నాడు. మంత్రం గట్టి తంత్రం గట్టి ఏడవడం వస్తే చాలా మంచిది. అయితే మనం ఏడవడం వచ్చు. ఇది రాలేదే, అది రాలేదే, ఇది పోలేదే, ఆ ఏడుపు కాదు. అమ్మ అనుగ్రహం రాలేదే అని ఏడవగలగాలండి. ఆ ఏడుపు ఉన్నదే అది మంత్రతంత్రాల కంటే గొప్పది. అహంకారం కరిగితే కానీ ఆ కన్నీరు రాదు. ఇక్కడ ఇది ఏడ్చాడు. అప్పుడు ఒక్కసారి ధ్యానంలో చూసి, నువ్వు గత జన్మలో పెద్ద దోషం ఉందయ్యా, అందుకే ఈ జన్మలో మంత్రసిద్ధి లేదు. చూడండి ఇక్కడ పూర్వజన్మ వాసనలు ఉంటాయి, కనబడుతోంది ఈ జన్మ. నువ్వు గత జన్మలో కూడా గొప్ప వేద పండితుడివి, శాస్త్రవేత్తవి. అప్పుడు నీ పేరు ధర్మసారుడు అని నీ పేరు. ఆ జన్మలో కూడాను కశ్యపుడు అనే మహర్షి దగ్గర మంత్రం తీసుకున్నావు, కానీ ఆయన మీద నమ్మకం లేదు, ఫలించలేదు. ఒకసారి నువ్వు అడవిలో వెళుతూ ఉంటే భరతుడు అనేటువంటి ఒక క్షత్రియుడు గట్టిగా హనుమాన్ మంత్రం జపం చేస్తూ ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి విమర్శ చేశావు. నువ్వు మంత్రాన్ని అలా బయటకు చెప్పకూడదు,
అంగన్యాసకరణ్యాసాలు వచ్చా అంటే నాకు రావండి అన్నాడు. అంగన్యాసకరణ్యాసాలు కూడా రాకపోతే అదేం మంత్రము అని ఆయన 4 విమర్శించి వెళ్ళిపోయాడు. తర్వాత జన్మలో నువ్వు ఇలా పుట్టేవయ్యా, అయితే అప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యకర్మలు బట్టి ఉత్తమ జన్మ వచ్చింది. గురువు చెప్పిన మంత్రం చేసేకొని శ్రద్ధ లేదు, కానీ మంత్ర ఫలితం బట్టి మంచి జన్మ వచ్చింది, కానీ నీకు ఫలితం లేదు. అందువల్ల పైగా ఒక భక్తుడిని నువ్వు అవమానించావు. రకరకాల సంప్రదాయాల్లో రకరకాల మంత్రాలు ఉంటాయి. ఇతరుల సంప్రదాయాన్ని చూసి విమర్శించకూడదు. అక్కడ నువ్వు తప్పు చేసావు. ఆ మహాత్ముడిని భక్తితో చేసుకుంటున్న వాడిని నువ్వు అవమానించావు. నీకు నీ మంత్రం మీద గురువు మీద శ్రద్ధ లేదు. ఆ సంస్కారం, శ్రద్ధ లేకపోవడం అనే సంస్కారం ఇక్కడ కొనసాగింది నీకు. ఇక్కడ ఇప్పుడు నీకు తొలగింది. మీకు మంత్రం ఇస్తున్నాను, మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆ మంత్రాన్ని శ్రద్ధగా చేసి, అంటే ఉపదేశించిన మున్ను మంత్రాన్ని మరొకసారి చెప్పి ఇప్పుడు శ్రద్ధగా చేయమని చెప్పగానే అప్పుడు సువర్చలా సమేత హనుమత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్వజదత్తుడు మహర్షిగా సిద్ధి పొందాడయ్యా, సర్వము పొందాడు. ఈ కథ ఎప్పటిది? కృతయుగం నాటిది. చారో జుగుపర తాప తుమ్హారా హైపర సిద్ధి జగతి విజయారా అది చెప్పాడు ఇక్కడ. 4 యుగాల్లో అంటే ధ్వజదత్తుడు కదా కృతయుగం నాడు కదా, దాని వైశిష్ట్యం చెప్పాడు ఇక్కడ. ఈ ధ్వజదత్తుడి కథలో ఎన్నో సందేశాలు ఉన్నాయి కనుకనే విస్తారమైన కథను క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్నాం. మనం ఈ ఒక్క కథను ఆలోచిస్తే మనము, మన సాధన, గురువు ఇత్యాదులన్నీ అర్థమవుతాయి. ఒక్క కథ ద్వారా ఎన్ని చెప్పిందో సంహితా గ్రంథం. అయితే 4 యుగాల్లో స్వామికి ఎత్తుంది కదా, ఇది ఒక రహస్యం. మరొక రహస్యం ఉందిట. చారో జుగ్ అంటే 4గురితో కలిసి నీ ప్రతాపము హైపరసిద్ధి జగతి విజయారా, 4గురితో కలిసిన నీ ప్రతాపము జగత్తులో ప్రసిద్ధి చెంది వెలుగుతోందయ్యా అన్నాడు ఇక్కడ. 4గురితో కలిసి అంటే అర్థం ఏమిటి అంటే రామ పంచాయతన స్వరూపాన్ని ఇందులో ఆవిష్కరించాడు. చారో జుగ్, యుగ్ అంటే కలుపుట. ఎవరితో కలిపి? 4గురితో. ఆ 4గురు ఎవరు? రామ పంచాయతన మూర్తినికి ఉపాసన మార్గం ఉంది. ఆ మూర్తిని త్యాగయ్య ఆరాధన చేశాడు, పంచాయతనాల్ని. ఈ పంచాయతనాలే కావేరీ నదిలో పడిపోతే ఆయన విలవిల్లాడితే మళ్ళీ దొరికాడు. కనుగొంటిని శ్రీరాముని కనుగొంటిని. పంచాయతన మూర్తి ఎలా ఉంటుందంటే సింహాసనం మీద సీతారాములు ఉంటారు, ఇద్దరూ కలిపి ఒకటే. ఇటు అటు భరతుడు, శత్రుఘ్నుడు, మరోవైపు లక్ష్మణస్వామి. ఎందరయ్యారు? 4 అయ్యారు. సీతారాములు ఒకటి, లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, ఎదురుగా హనుమంతుడు. అంటే ఈ 4గురితో హనుమంతుడు కలిస్తేనే 5 అయ్యాయి. కనుక చారో జుగ్, వాళ్ళతో కలిసి నీ స్వరూపము అన్ని లోకముల యందు ప్రసిద్ధిగా ఆరాధింపబడుతున్నది. ఇది చారో జుగు ప్రతాపతుమ్హారా అన్నాడు. అయితే మనం లక్ష్మణుడు ఇటువైపు, సీతమ్మ ఇటువైపు, మధ్యలో రాముడు, ఎదురుగుండా హనుమంతుడు చూసినప్పుడు 4గురితో లేడు కదా అంటే ఒక రహస్యాన్ని చెప్పారు. తుమ్మ మమ్మ ప్రియ భరతకి సమభాయే అన్నారు కనుక భరతుని యొక్క స్వరూపము హనుమంతుడిలో ఐక్యమైందిట. అలాగే లక్ష్మణ శత్రుఘ్నుడు కవలలు కనుక లక్ష్మణుడు శత్రుఘ్నుడి స్వరూపం ఉపాసన పరమైనది ఉంది కనుక అక్కడ కూడా 4గురితోనే ఉన్నావయ్యా నువ్వు అన్నారు ఇక్కడ. 4గురితో కలిసిన నీ రూపము, నీ యొక్క ప్రతాపము జగత్తులో ప్రసిద్ధి చెంది ఉన్నది అనే భావం దీనికి పెద్దలు అన్వయించారు. 2 విధాలుగా సరిపోయింది కదా. సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందను రామదులారే. నీ పని ఏమిటంటే సాధు సంతుల్ని రక్షిస్తాను. చూసారా భగవంతుడు ఎందుకంటే సత్పురుషులను రక్షిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం. సాధు సంతకే తుమ రఖవారే వినాశాయ దుష్కృతాం అసుర నికందన్. కానీ హనుమంతుడు కూడా ఆవిర్భవించిన దేనికి? సత్పురుషుల్ని రక్షించడం కోసం, అదేవిధంగా అసురుల్ని దునుమాడడం కోసం. నువ్వు రామ దులారే. దులారే అనే మాటకు అర్థం పుత్రుడు, ప్రియమైనవాడు. అదే రామదులారే. నందదులారే అని కృష్ణుడు అంటారు. రామదులారే, రాముడు పుత్రుట అంటే రాముడికి పుత్రుడు వంటి ప్రేమ కలిగిన వాడు అని అర్థం ఇక్కడ. ఈ మాట అలా అనొచ్చండి. రాముడు భక్తుడు అంటే బాగుంటుంది కానీ రామపుత్రుడు అనొచ్చ అంటే సీతమ్మ అన్నది. హనుమంతుడు అంగుళీయకాన్ని ఇచ్చక చూస్తూ హనుమంతుడితో ఒక మాట ఉంటుంది ఆధ్యాత్మ రామాయణంలో. సీతా యథాత్మని హనుమతి రామదూతే రామాంగుళీయక విలోకన సంప్రహృష్ట బుద్ధించకార నిజగర్భభవాత్ అభీష్టపుత్రో మమైష భవతాదితి లోకమాత. ఆ చేతుల అంగుళీకాన్ని పట్టుకుని హనుమంతుడిని చూస్తూ ఇతడు నాకు పుత్రుల్లా అనిపిస్తున్నాడని లోకమాత అన్నది ఇక్కడ. మరి సీతమ్మ పుత్రుల్లా అంటే రాముడు అలాగే చూస్తాడు కదా, పుత్రవత్ అటువంటి వాత్సల్యం అన్నది అని రామదులారే అని మాట చెప్పారు. అష్టసిద్ధి నవ నిధికే దాత అసవర్ దీన్ జానకీ మాత. నువ్వు అష్టసిద్ధుల్ని నవనిధుల్ని ఇస్తావని జానకీ మాత వరం ఇచ్చింది, అది అర్థం. చాలా జాగ్రత్తగా వినాలి. నీకు అష్టసిద్ధులు నవనిధులు వస్తాయని జానకీ మాత వరం ఇవ్వలేదు. ఎందుకంటే సీతమ్మ దగ్గర వెళ్ళకముందే నీ దగ్గర అష్టసిద్ధులు ఉన్నాయి.
అది మనం చూస్తూనే ఉన్నాం. స్వరూపాన్ని ఇంత పెంచాడు, మళ్ళీ ఇంత చేశాడు, తేలిగ్గా ఉన్నాడు, బరువుగా ఉన్నాడు. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వములని అష్టసిద్ధులు హనుమంతుడు ఎక్కడెక్కడ చూపించాడో మీరు సుందరకాండ చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ అన్నీ చూపించాడు అష్టసిద్ధులు. సీతమ్మ దగ్గర వెళ్ళకముందే ఉన్నాయి. ఇక నవనిధులు నిన్ననే చెప్పుకున్నాం. కుబేరుడు తన నవనిధులు హనుమంతుడి దగ్గర ఉంటాయని చెప్పాడు. కనుక హనుమత్ స్మరణ చేస్తే ఐశ్వర్యములు ఎందుకు వస్తాయంటే నవనిధులు హనుమంతునికి దాసులు. అష్టసిద్ధులు నవనిధులు హనుమంతుని దగ్గర ఉన్నాయి. మరి సీతమ్మ వరం ఇచ్చిందన్నారు ఏంటండి అంటే, సీతమ్మ వరం ఏమిచ్చిందో చూడండి. అస్బర్ ఏమనిచ్చిందంటే వరము నవనిధికే దాత అంటే హనుమా నీ భక్తులకు నువ్వు అష్టసిద్ధులు నవనిధులు ఇస్తావు అని వరం ఇచ్చింది సీతమ్మ. అది రహస్యం ఇక్కడ. అంటే ఆయన దగ్గర అష్టసిద్ధులు నవనిధులు ఉన్నాయి, కానీ హనుమద్ ఉపాసన చేసినటువంటి వారికి అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయని సీతమ్మ అన్నది. దీన్ని బట్టి సీతమ్మ అంది కనుక హనుమంతుడు ఇచ్చి తీరుతాడు. అది తెలుసుకోవాల్సిన మాట ఇక్కడ. ఆ రహస్యం చూపించారు ఇక్కడ. కనుకనే దేవతా ఉపాసనలో అష్టసిద్ధులు ఐశ్వర్యాలు వస్తాయి. హనుమంతుడు కూడా అటువంటి ఉత్కృష్ట దేవత కనుక ఆయన ఉపాసన వల్ల అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయని సీతమ్మ ఆదేశించింది. ఇది హనుమదుపాసనా ఫలం. రామ రసాయన తుమరే పాస సదారోహో రఘుపతికే దాస. నీ దగ్గర రామ రసాయనం ఉందయ్యా, నువ్వెప్పుడు రఘువరునికి దాసుడుగా ఉంటావయ్యా. దాసుడు అంటే ఏమిటో చెప్పుకున్నావు. హనుమంతుడు దాసభక్తుడు. ఎటువంటి దాసుడు అంటే రామునికి ఏది అనుకూలమో అది ఆచరించేవాడు దాసుడు. అనుకూలాచరణ చేసేవాడిని దాసుడు అనాలి. ఇక్కడ అహంకార రాహిత్యాన్ని దాసత్వం అనాలి. 2 లక్షణాలు ఉన్నాయి. హనుమంతుడు ఆ విధంగా దాసుడుగా ఉన్నవాడు. ఆయన దగ్గర గొప్ప రసాయనం ఉంది. ఏమిటా రసాయనం? రామరసాయనం. ఇక్కడ రసాయనం అంటే మనకు అనుకునే కెమికల్ కాదండి. రసాయనం అనేది ఆయుర్వేద భాష. రసాయనం అని ఒక ప్రక్రియ ఉంది. ఈ రసాయన ప్రక్రియలో కొన్ని రకాల ఔషధులను తీసుకొని కొన్ని ప్రత్యేక తిథుల్లో వాటిని సమీకరణ చేసి వాటిని ఏ పాళ్లల్లో కలపాలో కలిపి వాటిని భూస్థాపితం చేసి కొన్ని సంస్కారాలు చేస్తారు. వాటిని ఆడ తర్వాత ఒకానొక పుణ్య సమయంలో దానిలో వచ్చిన పరిణామాలతో తయారు చేసి రసాయనాన్ని చేస్తారు. ఇదంత తేలిగ్గా తయారు కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఈ ఆయుర్వేద శాస్త్రాధారంగా కాయకల్ప చికిత్స మొదలైన చేసేవారు. దాన్ని బట్టి 100 ఏళ్ళు జరుగుతున్న యవ్వనంలో ఉండే స్థితి. నిన్న మొన్నటి వరకు అలాంటి సిద్ధపురుషులు ఉండేవారండి. ఇక్కడ మనకి వెనకాల కనబడుతున్న బర్ఫానీ బాబా గారు సుమారు 300 ఏళ్ళు ఉన్నారు కాయకల్ప చికిత్స వల్ల. అలాగే తపస్వి మహారాజు అని మరొక ఆయన కూడా కాయకల్ప చికిత్స వల్ల అన్ని ఏళ్ళు ఉన్నారు. ఇవి సాధ్యమే. ఇలాంటి ప్రక్రియలు భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో మాత్రమే ఉన్నాయి. అటువంటిది మన వైద్య శాస్త్రం. ఇందులో రసాయనం అనే దాని గురించి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియలో ఏ జరావ్యాధి విధ్వంసి భేషజం తద్ రసాయనం అని ఆయుర్వేదం చెప్తుంది. ఏది ముసలితనాన్ని వ్యాధుల్ని పోగొట్టి ఆయువుని పెంచుతుందో అటువంటి ఒకానొక ఔషధి ప్రక్రియ, దాని ద్వారా తయారైన ఔషధాలని రసాయనం అంటారు. అయితే ఈ రసాయనాలు ఎంతకాలం బతికిస్తే? సిద్ధి అంటే మిరాకిల్స్ చూపించడం కాదు. అయితే ఆస్తికత అభివృద్ధి చేయడం కోసం కొందరు మహాత్ములు మిరాకిల్స్ చూపిస్తారు. కానీ మిరాకిల్స్ చూపించడం, పై లోకాల్లో ఉండడం, ఎక్కువ కాలం బతకడం అది పరమార్థం కాదండి. పరమాత్మని పొందడమే పరమార్థం. కానీ అసలు రసాయనం ఏమిటి అంటే ఈ శరీరాన్ని ఎక్కువ కాలం ఉంచేది కాదు, జీవుణ్ణి శాశ్వతుణ్ణి చేసేటువంటి రసాయనం ఒకటి. మాటిమాటికి జన్మలు ఎత్తుతుంటే శాశ్వతత్వం ఎక్కడా? ఈ లోకం ఆ లోకం తిరుగుతుంటే శాశ్వతత్వం ఎక్కడా? కానీ పరమాత్మ ప్రాప్తి పొందడమే జనన మరణ చక్రం నుంచి బయటపెట్టడం కనుక అలాంటి రసాయనం ఒకటి ఉన్నది. ఆ రసాయనం అందుకోండి. ఆ రసాయనము రామరసాయనము. ఆ రామరసాయనం ఉన్నదే మరి జనన మరణాల్లోకి పడనివ్వదు. అందుకే తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి నివోరన్నా, ఎన్ని జన్మములు చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, అన్నిటికిది కడసారి జన్మము తచ్చంబిక పుట్టుడు సున్నా. ఎంత ధైర్యంగా చెప్పాడండి ఇక్కడ. మరి జనన మరణాలు లేనటువంటి శాశ్వత అమృతత్వాన్ని ఇస్తుందయ్యా రామనామం. అదే రామ రసాయనం. కనుక హనుమంతుడు గొప్ప వైద్యుడు. ఆ వైద్యుడి దగ్గర ఉన్నటువంటి రసాయనం ఏంటి? రామ. నువ్వు హనుమంతుడిని ఆశ్రయిస్తే ఈ మందు నీ నోట్లో పోస్తాడు, నీకు అమృతత్వం లభిస్తుంది. అలాంటి వైద్యుడు అయిన అందుకే రామ రసాయన తుమరే పాస సదారోహో రఘుపతికే దాస. అందుకే రఘువర దాసుడుగా ఉండిపోయాడు. తుమరే భజన రామకోపావై. హనుమంతుడిని భజిస్తే రాముడు దొరుకుతాడు. ఇది గొప్ప విషయం అండి. ఇక్కడ ఆ మాట సుగ్రీవుడే రుజువు చేశాడు. ఈయన పట్టుకున్నాను కనుక రాముడు దొరికాడు ఇక్కడ. కనుక రాముడు తొందరగా ప్రీతి చెందాలి అంటే హనుమంతుడిని ఆరాధించాలి. ఇక్కడ హనుమద్ ఆరాధన ఫలము నీకు ఐహికమైన ఫలాలు ఇవ్వడమే కాకుండా నీలో వివేక వైరాగ్యాలు కలిగించి శుద్ధమైన రామభక్తిని కలిగించి తద్వారా ముక్తినిస్తుంది. అందుకే తుమర్రే భజన రామకోపావై జనము జనముకే దుఃఖ విసరావై. నిన్ను భజించితే రాముడిని పొందగలడు.
జన్మ జన్మల దుఃఖం పోతుంది. జన్మ జన్మల దుఃఖం అంటే జనన మరణ రూపమైన సంసార చక్రంలో మరి పడడు వాడు. అంతేకాదు ఈ జన్మలలో భజించడం వల్ల అంతకాలు రఘువరపుర జాయి, నిరంతరం హనుమంతుని ఆరాధన చేస్తే అంత్యకాలంలో రామచంద్రపురానికి చేరతారట. రామచంద్రపురం అంటే వేరే లేదు, వైకుంఠమే. వైకుంఠానికి చేరుకుంటాడు. ఒకవేళ ఇంకా వాడి సాధనలో చిన్న లోపం ఉందనుకోండు, జన్మంతా హనుమంతుని ఆరాధన చేశాడు కదా, వైకుంఠానికి వెళ్ళలేకపోతే తర్వాత జన్మలో ఉత్కృష్టుడైన హరిభక్తుడిగా పుడతాడు. ఎక్కడ పుట్టినా, అందుకే జహాజన్మ హరిభక్త కహాయి, ఎక్కడ పుట్టినా హరిభక్తుడిగా ఉంటాడు. అంతేకాదు సంకట కటై మిటై సబపీరా జో సుమురై హనుమతు బగల్బీరా. సాధన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సునావై అన్నాడు, జపత నిరంతరం అన్నాడు, ఇక్కడ సుమిరై అన్నాడు. సుమిరై అంటే స్మరించుట, స్మరణ చేయాలి మనసారా. అలా హనుమంతుడిని, బలవీరుడైన హనుమంతుడిని స్మరిస్తే సంకట కటై, సంకటములు తొలగిపోతాయి. మిటై సబుపీర, అన్ని పీడలు అంటే ముందే చెప్పుకున్నాం, ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక తాపములన్నీ కూడాను మిటై నశించిపోతాయి. అందుకే హనుమంతుడిని ఆశ్రయించడంలో, హనుమంతుడిని స్మరించడంలో, హనుమంతుడిని జపించడంలో హనుమద్ ఆరాధన ఫలములన్నీ ఇవాళ రోజున మనం చెప్పుకున్నాం. అవి హనుమాన్ చాలీసాలోనే పెట్టేశాడు ఇక్కడ మహానుభావుడు. హనుమత్ స్వరూపము, స్వభావము, ప్రభావము, తత్వము, లీల, గుణములు, మహిమలు అన్ని పోగు చేసి హనుమాన్ చాలీసాలో మంత్రరాశిగా ఇచ్చాడు మహానుభావుడు. అందుకే జయ జయధ్వానాలతో పంచముఖుణ్ణి స్తుతిస్తున్నాడు. మొదట 2 జయ, ఇప్పుడు 3 జయ, కలిపితే 5. జై 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 హనుమాను గొసాయి కృపాకరహ గురుదేవకి నాయి. నాయి అంటే వలే, నువ్వు నన్ను ఎలా అనుగ్రహించాలంటే గురువు వలే, గురువుగా నన్ను అనుగ్రహించు. నువ్వు గురువు ఎలా చేస్తాడో అలా అనుగ్రహించు. నువ్వు గురువు సంపూర్ణంగా అన్నీ ఇస్తాడు, నువ్వు అలా నాకు ఇస్తావు. ఎందుకంటే నీకు జయముగ్గాక. జయ 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 హనుమాన్ గోసాయి. గోసాయి అంటే గోస్వామి అని అర్థం. తులసీదాసు కూడా గోస్వామిని ఉన్నది ఇక్కడ. అంటే యతులకి గోస్వామి అనడం ఒక సంప్రదాయం అటువైపు. గోవులంటే ఇంద్రియములు, ఇంద్రియాలను తన అధీనంలో పెట్టుకున్నవాడు ఎవడవాడు గోస్వామి, ఇంద్రియ నియామకుడు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని హనుమంతుడు తప్ప గోస్వామి ఎవడున్నాడండి? అంతేకాదు గోసాయి అనడంలో నా ఇంద్రియాలకు నువ్వే ప్రభువునైనా, నా అహంకారం లేదు అని చెప్పడం కూడా ఇందులో భావం. ఇక్కడ ఇంద్రియ నియామకుడు, నా ఇంద్రియాలకు ప్రభువు నువ్వు అంటే తనను తాను సమర్పించుకునే భక్తి. జై 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 హనుమాను గోసాయి కృపాకర్ గురుదేవకి నాయి. నువ్వు గురువుగా అనుగ్రహించు. ఎందుకంటే భగవంతుని మనం తండ్రిగా పాలించు, తల్లిలా రక్షించు, మిత్రుల్లా కాపాడంటాం. అన్నిటికంటే గొప్పది గురువుగా రక్షించడం. గురువుగా అనుగ్రహిస్తే ముక్తి తప్పకుండా వస్తుంది. అందుకే గురువుగా రక్షించు అని చెప్తూ జో శతబారు పాఠకర కోయి చూటకి బంధి మహాసుఖ కోయి. ఈ హనుమాన్ చాలీసాని ఎవరు 100 మార్లు చదువుతారో వాళ్ళు బంధనం నుంచి బయటపడతారు. అంటే ఏదో తెలియని బంధనం ఏర్పడినప్పుడు ఇది 100 మార్లు పఠిస్తే తప్పకుండా బయటపడతారు. అంతేకాదు దీన్ని ఎవరు పఠిస్తారో వారికి సిద్ధి లభించి తీరుతుంది. దీని గౌరీశంకరులే సాక్షి అన్నాడు ఇక్కడ. శివుడే సాక్షి. ఏ శివుడు? గౌరీశ్వరుడు. ఎంత సాహసం అండి! ఇది చదివితే మంచి ఫలితం లభిస్తుంది రాయొచ్చు, కానీ శివుడిని లాక్కోవడం ఎందుకు మధ్యలోకి అని తీసుకొచ్చి చూపించాడు. జోయక పడై హనుమాన్ చలీసా ఓయ సిద్ధి సాఖీ గౌరీశ. ఆ గౌరీశ్వరుడు అంటే కాశీ భవానీ సహిత విశ్వనాథ స్వామి అని అక్కడ వాడు కదా. నీకు కాశీలో నేను చెప్తున్నాను, ఇది చదివితే మా విశ్వనాథుడు సాక్షిగా. ఏ విశ్వనాథుడు? విశాలాక్షి సమేత విశ్వనాథుడు సాక్షిగా సిద్ధి లభించి తీరుతుంది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయనతో చనువు ఎక్కువ విశ్వనాథుడితో. ఆయన చెప్తేనే రామచరితమానస్ అని రాశాడు. రాసిన రామచరితమానస్ గొప్ప పుస్తకం సంతకం పెట్టాడు విశ్వనాథుడు. కనుక మా స్వామి సాక్షిగా చెప్తున్నాను, ఇది చదివిన వారికి సిద్ధి లభించి తీరుతుంది. ఎందుకంటే తులసీదాస్ దగ్గర లక్షణం ఉంది. తులసీదాస్ ఎవడంటే సదా హరిచేరా. గొప్ప మాట చెప్పాడు. చేరా అంటే దాసుడు. తులసీదాసు హరిదాసుడు. ఎప్పుడు? సదా ఎల్లవేళలని హరిదాసుణ్ణే. అందుకే హనుమా కీ జై నాథ్ హృదయం మమ డేరా. మమ హృదయ డేరా కీ జై. హే నాథ్ అంటే ప్రభువా నా హృదయము నీ నివాసముగా చేసుకో. ఇది హనుమంతుని అడిగాడండి ఇక్కడ. నా హృదయంలో నువ్వు ఉండు. హృదయంలో ఉండాలంటే అర్హత ఏమిటి? హరిదాసుణ్ణి నేను అందుకుండు. అంటే రామభక్తుణ్ణి అంటే నా హృదయంలో నువ్వు ఉంటావు. అందుకే తులసీదాస్ సదా హరిచేరా కీ జైనాథ్ హృదయం హడేరా అంటే రామభక్తుణ్ణి కనుక నా హృదయంలో ఉండవయ్యా. కనుక హనుమాన్ చాలీసాకి అన్ని ఫలాలు చెప్పాడు ఈయన, సంకటకట ఏమిటే. కానీ తనకు కోరుకున్న ఫలం ఏమిటంటే తన హృదయంలో హనుమంతుడు ఎప్పుడూ ఉండాలి. ఇది కోరుకున్నాడు ఇక్కడ. అది కోరుకోవాలి. నీకేం కావాలి? భగవంతుడు హృదయంలో ఉండాలి. అది తప్ప అన్నీ ఉన్నాయి మనకి. ఆయన ఉండాలి హృదయంలో, అది కోరుకున్నాడు. గొప్ప విషయం. కానీ తులసీదాస్ చమత్కారం అంతా ఎక్కడ చూపించాడు తెలుసా? హరిచేరా దగ్గర చూపించాడు ఇక్కడ.
ఏమంటే ఇంత హనుమంతుని స్తోత్రం చేసి నేను విష్ణుదాసుని అని చెప్పడం ఏంటండి? తప్ప ఏమిటి? అలా చెప్తేనే స్వామికి ఇష్టం. రామభక్తుడు అంటేనే హనుమంతుడికి ఇష్టం. కానీ హరిచేర అన్నాడు. కానీ ఇందులో ఒక రహస్యం ఉంది. హరి అంటే కపి అని కూడా అర్థం ఉన్నది. హరిసత్తమ చెప్పుకున్న హరీషు, ఆయన హరీష్, కపిసత్తమ. కానీ తులసీదాసు ఎప్పుడు హరిభక్తుడే అంటే, హరి అంటే విష్ణువు గనక విష్ణు భక్తుడే, హరి అంటే వానరుడు గనక వానరుడైన హనుమంతుడికి భక్తుడే. ఇది చమత్కారం హరిచేర అని చెప్పడంలో. కనుక నీ భక్తుడిని కనుక నా హృదయంలో ఎప్పుడు ఉండవయ్యా, రామభక్తుడిని కనుక నా హృదయంలో ఎప్పుడు ఉండవయ్యా. ఎందుకంటే నీ హృదయంలో సీతారామలక్ష్మణులు ఎప్పుడు ఉంటారు కనుక, సీతారామలక్ష్మణులను హృదయంలో పెట్టుకున్న హనుమంతుడు మన హృదయంలో ఉంటే మన బ్రతుకు ధన్యమైపోతుంది. ఇంత అద్భుతంగా హనుమాన్ చాలీసాని పూర్తి చేశారు తులసీదాస్ అనబడే మహర్షి. అవధి హిందీలో దర్శించిన మంత్రరాశి ఇది. ఇదంతా ఏక స్వామివారిని మళ్ళీ దోహాతో పూర్తి చేస్తున్నారు. శ్రీ గురుచరణ దోహా. అక్కడ 2 దోహాలు, ఇప్పుడు చివరి దోహ. పవనతనయ సంకటహరన్ మంగళమూర్తి. హనుమంతుడు అంటే మంగళమూర్తి తెలుసుకోండి. ఇక్కడ హనుమంతుడిని తలంచుకుంటే మంగళాగార్ అని స్తుతిస్తారు. ఇక్కడ మంగళస్వరూపుడు హనుమంతుడు. హనుమంతుడిని తలంచుకుంటే మంగళం. అందుకే మంగళమూర్తి అని పేరు ఆయనకి. మంగళమూర్తి రూప్ రామలఖన సీతా సహిత్. నేను కోరుకుంటున్నది ఏమిటంటే, రామలఖన సీతా సహిత్. నా సంకటాలు పోగొట్టు, నాకు ఐశ్వర్యాలు ఇవి వేయడం లేదు. రామలక్ష్మణ సీతమ్మలతో కలిసి హృదయ బసహ, నా హృదయంలో కూర్చోవయ్యా. సురభూప్, దేవతలకు కూడా ప్రభు అయిన హనుమా, నా హృదయంలో సీతారామ లక్ష్మణులతో నువ్వు ఎల్లవేళలా కొలువయ్యుండు అని ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ హనుమాన్ చాలీసా అనబడేటటువంటి ఈ 40 చౌపాయిలు 3 దోహాలతో కూడినటువంటి అత్యద్భుత మంత్రరాశినిచ్చారు. తేలిగ్గా చదువుకుంటే కొద్ది నిమిషాల్లో అయిన దాంట్లో ఎన్నెన్ని మర్మాలు దాగి ఉన్నాయో చెప్పుకోవాలని ఒకనొక ప్రయత్నంతో, బుద్ధికి అందినంత మేరకు, ఈశ్వరుడు అనుకూలించినంత మేరకు, హనుమద్గురువు కృప చూపించినంత మేరకు అందినన్ని శాస్త్ర గ్రంథాల్లో విషయాలు సమీకరించుకుంటూ 7 రోజులు హనుమద్యాగం చేసుకున్నాం మనం అందరం కూడా. అంతే కదా, ఇది వాగ్రూపమైన యాగం. ఇలాంటి హనుమద్యాగం జరిగిందంటే సీతారామ లక్ష్మణులు కూడా ఆరాధించుకున్నట్లే. ఇది రామాయణ యాగమే ఒక విధంగా. దీని ఫలితంగా సనాతన ధర్మము భారతదేశం క్షేమంగా ఉండుగాక. ఫలం చెప్పాలి కదా, దానికోసం ఫలం ధారపోయాలి. అందుకే సనాతన ధర్మము మరింత పటిష్టమై మరింత అధికమైన తేజస్సుతో ప్రకాశిస్తూ సనాతన ధర్మమైన హిందూ ధర్మం యొక్క ఛాయలో అందరూ క్షేమంగా ఉందురుగాక. సనాతన ధర్మం ఈ దేశాన్ని ఏలుగాక. సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుంటూ దాన్ని ప్రతిష్ఠించడానికై అంకితమైన పాలకులు ఈ దేశానికి మాటిమాటికి లభించుగాక. సనాతన ధర్మంపై, దేశంపై గౌరవం కలిగి దేశం యొక్క కీర్తిని వ్యాప్తి చేస్తూ దేశాన్ని లోపల బయట రక్షించడానికి కృషి చేసేటటువంటి అవినీతి లేని శుద్ధమైన పాలకులే ఈ దేశానికి మళ్ళీ మళ్ళీ పాలకులు కావాలి మనం కోరుకోవాలి. రాష్ట్రాలలో, దేశంలో కూడా అటువంటి పాలన ఉండాలి. దేశంలో ఉన్నటువంటి దేశాన్ని పాలించేటువంటి ధర్మబద్ధమైన పాలన మళ్ళీ మళ్ళీ కొనసాగాలి. రాష్ట్రాల్లో కూడా అలాంటి పాలనే వికసించాలి, ఉద్యమించాలి. ఎందుకంటే దేశం బాగుంటే, ధర్మం బాగుంటే మనం బాగుంటాం కనుక. అలాంటి కోరికతో ఈరోజు ఆనంద పరవశులై ఇక్కడున్నటువంటి సీతారామ లక్ష్మణ హనుమన్మూర్తుల్ని మనందరం ప్రార్థించవలసింది. ఇది ఇవాళ మధ్యాహ్నం వరకు గత 7 రోజులుగా జరుగుతున్నటువంటి శ్రీరామ షడక్షరీ సహిత హనుమద్వైభవ మహాయాగం పూర్ణాహుతైనది. వాగ్రూపమైన యజ్ఞం ఇప్పుడు పూర్ణాహుతైనది. మొత్తం సంపూర్ణంగా పూర్ణాహుతి ఇప్పుడు జరిగినది. పూర్ణాహుతి ఫలంగా తృప్తిగా ఉన్న హనుమత్స్వామికి, సీతారామ లక్ష్మణ స్వాములకు నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సీతారామ హనుమద్ భక్త బృందానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.